ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకము గలదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం కోరదాం. దేవుడు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడున్నట్లు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రము. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని ఇక్కడికి తోడుకొని వచ్చారు. వాతావరణం అననుకూలంగా ఉన్న వర్షపు పరిస్థితులను లక్ష్య పెట్టకుండా బోల్డంత ఆసక్తితో నీ పాదాల చెంతకు వచ్చిన నీ పిల్లలను ఒకసారి దర్శించు. ఇంతవరకు మేము చేసిన విజ్ఞాపనలు గైకొన్నారు, ప్రార్థనలు ఆలకించారు, మా స్తుతి స్వీకరించారు, మా మధ్య సంచరించారు. ఇక మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం దేవా. నీ దాసుని మరుగు చేయి. నీవే నీ బిడ్డల్ని దర్శించు, వారితో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సాతాను, దురాత్మ, దయ్యపు, అంధకార, అల్లరి శక్తుల ప్రభావము యేసు క్రీస్తు అధికారము కలిగిన నామంలో బంధిస్తున్నాం. దేవా, మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీ దాసునికి నీ పరిశుద్ధాత్మ నడిపింపును జోడించి నీవే వాడుకొని మహిమ తెచ్చుకోమని ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలోని నేను మహిమపరుచుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన విన్న యేసయ్యకు స్తోత్రాలు చెప్తారా? ఒకసారి కాదు, ఆపకుండా కాసేపు చెప్పండి. ఎంత బలంగా చెబుతున్నారండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సరే, దేవుని వాక్యాన్ని విందాం. కాసేపు మనసు ఇటు పెట్టండి. ఏం దిగులు పడవాకండి. మళ్ళీ మనసు మారి సరి చేసుకుని మీరందరూ లైన్లో ఉంటారని నాకు తెలుసు. ఇక వేరే ఏమీ ఆలోచన చేయకుండా చెప్పే మాటల మీద మనసు ఉంచండి. మనం చదువుకున్నటువంటి 16-17 వచనాలు రెండు ప్రత్యేకత కలిగినటువంటి వచనాలు. మన పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి అన్నాడు. కొన్ని ఒప్పుకోదగ్గవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. దాన్ని కొంచెం ఆలోచించుకోవాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని 16వ వచనం ముగింపులో చెప్పి 17వ వచనంలో అంటాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమునిచ్చిందని యాకోబు భక్తుడు రాశాడు. యాకోబు రాసిన ఈ పత్రికలో చాలా మంచి సంగతులు ఉన్నాయి. మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలోనూ మనకు విలువైన సమాచారం ఉంది కనుక ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా యాకోబు పత్రిక తప్పనిసరిగా చదవాలి. ఇకపోతే ఇక్కడ ఏలియాను గురించి మన దృష్టిలో తీసుకొస్తున్నాడు యాకోబు. ఏలియా ప్రార్థన చేశాడంట వర్షింపకుండా ఉండాలని. ఎగ్దం 3.5 సంవత్సరాలు వాన గురోల. మళ్ళా ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది, ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమునిచ్చింది అని మాట్లాడాడు. ఒక మనుషుడు ప్రకృతిని శాసించగలడా? ఒక మనిషికి ప్రకృతి మీద అధికారం ఇవ్వబడిందా అంటే ఇక్కడ ఏలియా మనకు స్పష్టంగా ఒక సాక్ష్యంగా కనపడుతున్నాడు. ఇవ్వబడింది. క్రీస్తు యేసునందు మనకి ఇవ్వబడిన అధికారం ఏంటో కూడా మనం గుర్తెరిగి ఉండాలండి. మనకి దయ్యముల మీద అధికారం ఇవ్వబడింది. శత్రుబలము అంతటి మీద అధికారం ఇవ్వబడింది. శత్రుబలం అంతటి మీద అధికారం ఇవ్వబడితే ఇక మంత్రాలు, మంత్ర ప్రయోగాలు, మాంత్రిక విద్యలు, మాంత్రికులు, దురాత్మలు వీటన్నిటి మీద కూడా మనకి
అధికారం ఇవ్వబడింది. అది ఎవరి యందు? క్రీస్తునందు. సమస్యల మీద అధికారం ఇవ్వబడింది, పరిస్థితుల మీద అధికారం ఇవ్వబడింది, సృష్టి మీద అధికారం ఇవ్వబడింది, ప్రకృతి మీద అధికారం ఇవ్వబడింది, సింహాసనముల మీద అధికారం ఇవ్వబడింది. మీకు తెలుసా, సంఘము ప్రార్థిస్తే సింహాసనాలు కదిలిపోయాయి, రాజులు మారిపోయారు, రాజ్యాలు తలక్రిందులు అయిపోయినాయి. మనకివ్వబడింది అధికారం. శత్రుబలం అంతటి మీద, పరిస్థితుల మీద, సమస్యల మీద, ప్రకృతి మీద, సింహాసనాల మీద కూడా మనకు అధికారం ఇవ్వబడింది. అందరం కలిసి గట్టిగా పట్టుబట్టి ప్రార్థన చేస్తే చాలు. ఎంత మొనగాడు కూడా భ్రష్టు పట్టక తప్పదు. ఎందుకు? కొరగానోడు సింహాసనం ఎక్కే అవకాశం ఉంది, ఆల్రెడీ ఎక్కినోడిని దేవుడు ఒక తన్నుదన్నే అవకాశం కూడా ఉంది. ఆయన పిల్లలమైనందుకు మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఇది. అన్నిటి మీద సర్వాధికారి తండ్రి, ఆయన సంతానంగా విశ్వాసమును బట్టి మనం ఏర్పరచబడ్డాం కనుక ఆ తర్వాత అధికారం మనది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందరికీ రాజెవరు? పరలోక తండ్రి. భూపతులకు అధిపతి ఆయన, సర్వాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడు ఆయన. ఆయన పిల్లలమయ్యా మనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో, ఎవరిని? యేసుని. తనను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారం అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఏమనుగ్రహించాడు? దేన్ని బట్టి వచ్చింది? కుమారుని అంగీకరించినందుకు, కుమారుని యందు విశ్వాసం ఉంచినందుకు. ఏకదం ఏమైపోయినాం మనం? ఆయనకు, పరలోక తండ్రికి పిల్లలం అయిపోయినాం. దేవుని కుమారులగుటకు, కుమార్తెలగుటకు మనకు అధికారం ఇవ్వబడింది. విశ్వాసాన్ని బట్టి ఈ అధికారం మనకు వచ్చింది కాబట్టి అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నాం. నమ్మిన వారందరికీ దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. తనకు విధేయత చూపిన వారందరికీ తన ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మ మనలో ఉండి ఏం మొర్ర పెడుతున్నాడు? అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నాడు. ఎంత స్వాతంత్ర్యమో ఇప్పుడు దేవునితో మనకి, ఎంత చనువో. ఒక తండ్రితో కొడుకులు కూతుళ్ళు వ్యవహరించినట్టు ఆయనతో మనం వ్యవహరించడానికి మనకు అవకాశం ఏర్పడింది విశ్వాసమును బట్టే. ప్రైజ్ ద లార్డ్. లేకపోతే ఆయనను అబ్బా తండ్రి అనేంత ఎక్కడుంది మనకి? పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, అగ్ని వంటి వాడైన ఆయన ఎక్కడ? బొగ్గు లాంటి మనం ఎక్కడ? ఈ బొగ్గులకు ఆ అగ్నిని తండ్రి అని పిలవడానికి కుమారుని రక్తమే ఆ ఆధిక్యతను అనుగ్రహించింది. గట్టిగా ప్రభుకే మహిమ. హల్లెలూయా. ఇకపోతే ఆ అధికారమును బట్టి ప్రకృతిని కూడా శాసించడానికి మనకు అవకాశం ఉంది. అహబు రాజు కొలువులోకి వెళ్ళాడు. ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన ముఖం ఎదుట నిలిచి చెప్పాడు, నువ్వు నీ భార్య మాటలు విని ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తున్నావు. నీ పని వలన, నీ మాటకు వాళ్ళు లోబడినందున నీ మీదికి, వాళ్ళ మీదకి మొత్తానికి శాపం. 3.5 సంవత్సరాలు ఆకాశం నుండి వర్షమైనను మంచైనను పడదు అని ప్రవచనాత్మకంగా పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే, ఇక అక్కడి నుంచి వానలేదు. అహబు వెతుక్కుంటున్నాడు ఏలియాని, ఆడ దొరుకుతాడు చంపుదామని. తెలుసు దేవుని సంబంధి పలికితే అక్షరాల జరిగి తీరిద్ది, అది అంతే. ఒక మాటే పలికాడు అహబు కొలువులోకి వెళ్ళి, ఇది మొదలుకొని ఇలా జరిగిద్దని. అంతే, ఇక లేదు వాన, కరువు స్టార్ట్ అయింది. ఆ మాట పలికాడు. ప్రకృతి ఏలియాకు లోబడింది. ఎలా? ప్రకృతిని నిర్మించిన వాడు ఏలియా మాట చొప్పున క్రియ చేశాడు. అహాబురాజు కొలువులోకి వెళ్ళి మాట పలికాడు రోషము కలిగి. తర్వాత
తనుండే ప్రదేశానికి వచ్చిన దగ్గర నుంచి రోజు ఆసక్తితో ప్రార్థన చేశాడంట, దేవుడు మెత్తబడతాడేమో అని. ఎందుకు? తన పిల్లల శ్రమ చూచి, ఆయన కనికర సంపన్నుడు కదా. కరువు వచ్చేసి వాళ్ళకి తిండి తిప్పలేక అల్లాడుతుంటే మళ్ళీ ఎక్కడ కనికరపడి మెత్తబడతాడో, మళ్ళీ ఎక్కడ వాళ్ళకి వర్షం పంపిస్తాడో. వర్షం పంపిస్తే ఏం జరిగింది? వాళ్ళు మారు మనసులోకి రారు. శ్రమ లేకపోతే వాళ్ళు లోబడే రకాలు కాదు. కాబట్టి నువ్వు మెత్తబడద్దు, నువ్వు మెత్తబడటానికి వీల్లేదు అని డైలీ ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆ ఏలియా ప్రార్థన దేవుని చిత్తమైంది. దేవుడు విన్నాడు. 3.5 ఏళ్ళు వాన లేదు. చుక్కలు కనపడ్డాయి ఇశ్రాయేలుగాను అహాబుకి వాళ్ళ ఆవిడికి. ఏలియా పలికిన మాట నెరవేరింది, కానీ యెజబెలు చెప్పిన బయలు ప్రవక్తలు ఏమీ చేయలేకపోయారు. ఏం చేస్తారు? సృష్టికర్త చెప్పాలి ఏదైనా జరగాలంటే. ఆయన చెప్పాలి, ఆయన చేయాలి. కాబట్టి వల్ల గాల ఏలియానే వెతుక్కోవాల్సి వచ్చింది. 3.5 ఏళ్లలో కొంతకాలమేమో కెరీతు వాగు దగ్గర గడిపాడు. మరి కొంతకాలమేమో సారెపతు వెళ్ళి అక్కడున్న ఒక విధవరాలి ఇంట బస చేశాడు. స్తోత్రం. డైలీ ప్రార్థన చేశాడని ఇక్కడ చెప్పాడు యాకోబు భక్తుడు. ఒక మాట పలకటమే కాదు, అది నెరవేరునట్లు అత్యాసక్తితో ఏలియా ప్రార్థన చేశాడు. ఇక్కడ పాయింట్ ఉంది. ఏలియా ప్రార్థన చేశాడు, వర్షం ఆగింది. అదే ఏలియా మళ్ళా ప్రార్థన చేశాడు, కురిసింది. ఇంతే కదా. మరి మీరు ఆపండి, ఇంతేగా, మీరు ఆపండి. ఇప్పుడే జల్లు పడుతుంది, ఒక ప్రార్థన చేసి ఆపండి. ఈ పూట కాపండి. 3.5 ఏళ్ళు కాదు, ఈ పూట కాపండి. ఆపగలమా? ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు, అది కూడా దైవ చిత్తంలో చేశాడు. సరే, ఇక రెండో విషయం చెప్తాను. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. ఇప్పుడు ఏలియా ప్రార్థన దేవుడు విని ఏలియా చెప్పినట్లు వర్షాన్ని ఆపేశాడు అంటే ఎంత మొండోడో కదా ఏలియా. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని చెప్పి తర్వాత ఏలియా మ్యాటర్ చెప్పాడు. అవునా? అవునా? ఇప్పుడు ఏలియా విజ్ఞాపన బలమైందా కాదా మీరు చెప్పండి. బలహీనమైందా? మరి బలమైందని అంత బలహీనంగా చెబుతారే. బలమైంది. గట్టిగా చెప్పండి, ఏమైంది? ఏమైంది? ఏంటిది? ఏలియా విజ్ఞాపన, ఏలియా ప్రార్థన బలమైంది. కన్ఫామేగా. బలమైందంటే ఇప్పుడు ఏలియా ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. అవునా? అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఉంది. నీతిమంతుడై ఉన్నవాని విజ్ఞాపన బలమైనది. ఏలియా విజ్ఞాపన బలమైంది కాబట్టే 3.5 ఏళ్ళు వర్షం పడలా. కాబట్టి ఇప్పుడు ఈయన విజ్ఞాపన బలమైందంటే ఏలియా ఏమై ఉన్నాడు? పెద్దగా కదా. మరి అట్లయితే ఏలియాను మనకి పోల్చి చెబుతున్నాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. మరి ఇప్పుడు చెప్పండి, ఏలియాని నీతిమంతుడు అని మీరు అన్నారు. ఇక్కడ తర్వాత ఏం చెబుతున్నాడు? ఏలియా మనలాంటోడే అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏమై ఉండాలి? నీతిమంతులమేనా? ఎవరికోళ్ళు యథార్థ హృదయంతో చెప్పండి, నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాల్ని అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? నేను నీతిమంతుడేనన్నా, నేను నీతిమంతురాలనే, నేను ఎక్కడ నీతి తప్పలేదు అనే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటే చేయొత్తండి. నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తా గజమాల. చెయ్యి ఎత్తే దమ్ము ధైర్యం నీకు లేదు. నువ్వు చెయ్యి ఎత్తితే రోమపత్రికలో వచనానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఏంటి వచనం? నీతిమంతుడు లేడు. లేడని లేఖనం చెబుతుంటే నేను నీతిమంతుని అని ఎట్ట చెబుతాను? ఆ వచనం తీసుకొని వస్తాను నీ దగ్గరికి. కాబట్టి నీకు సౌండ్ లేదు, నాకు లేదు. నీతిమంతుడు లేడు. మరి నీతిమంతుని విజ్ఞాపన
మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండునన్నాడు. ఏలియా విజ్ఞాపన దేవుడు విని నిజంగానే ఆ కార్యం చేశాడు. మళ్ళీ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అంటాడు. ఇప్పుడు ఇంతకు మనం నీతిమంతులమా, నీతి లేని వాళ్ళమా? ఏందమ్మా చెప్పరింది? అయా నీతిమంతులమా, నీతి లేని వాళ్ళమా? క్యారెక్టర్ పరంగా మనం నీతి కలిగిన వాళ్ళమా, నీతి మాలిన వాళ్ళమా? నేను నా గురించి చెబుతా, నీతి లేదు. మరి మీరేం చెబుతారు చెప్పండి? రైట్, మన స్వభావం గొప్ప స్వభావమా? మానవుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. శిక్షాదండం దాన్ని తోలేస్తుందని ఉంది. స్వాభావికంగా మూఢత్వం, వాడికి తెలియదు, ఒకటి చెబితే తినడం. మన బుద్ధి మంచిది కాదు, ఒప్పుకొని తీరాల్సిందే. మన స్వభావం, మానవ స్వభావం, అలాగే దుష్ట ప్రేరణ పొందిన దుష్ట స్వభావం, మూర్ఖ స్వభావం, మూఢ స్వభావం. హలో, మరి ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అన్నాడు. గమనించాల్సింది ఏంటంటే, ఏ ఆదాము నుండి మనం పుట్టామో అదే ఆదాము నుండి ఏలియా కూడా పుట్టాడు. తిష్బీయుడైన ఏలియా స్వభావరీత్యా ఏలియా అయినా మనమైనా అదే ఆదాము రక్తాన్ని పంచుకు పుట్టాం కాబట్టి ఆదాములో పనిచేసిన ఆ తిరుగుబాటు నైజము ఏలియాలో ఉంది, మనలో కూడా ఉంది. ఇది పాయింట్. అయితే మన వంటి స్వభావం గల మనుషుడే ఏలియా అయినా ఏలియా విజ్ఞాపన బలమైనది, దేవుడు విన్నాడని చెప్తున్నాడు. నేను మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల ప్రార్థన దేవుడు వింటాడా? అప్పుడు వాళ్ళ ప్రార్థన విన్నప్పుడు మన ప్రార్థన కూడా వింటాడుగా. మనం నీతి లేని వాళ్ళం సరే, మన వంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన దేవుడు విన్నప్పుడు మన ప్రార్థన మాత్రం ఎందుకు వినడు? మళ్ళీ పైన రాసుందిగా, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అంటే, మరి నీతి లేనోడి ప్రార్థన మనఃపూర్వకము కానిది, బలహీనమైనది అని కదా అర్థం. నీతి లేనోడి ప్రార్థన కొద్దిగా ఇబ్బందిగా ఉందా? మళ్ళీ చెబుతా, ఇది ఎక్కిందాక వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన లేదా విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండునంటే నీతి లేనోడి ప్రార్థన. దండం పెడతా, చెప్పండి నోరు తెరిచి. నాకు ఒకటి అర్థమైంది. ఇవాళ ఏందో మరి చల్లబోటం, మీరు నిజంగానే ఉపవాసం ఉన్నారని అర్థమైంది నాకు. ఉన్నారా? కన్ఫామ్. అది కథ. ఒక్క పూట తినకపోతే మీ మొఖాలు చూడాచి గాట్ల ఎంత దారుణమో చూడండి. కాస్త నోరు తెరవండి. నీతిమంతుని విజ్ఞాపన బలమైందంటే నీతి లేనుడి విజ్ఞాపన అంతే, తిరుగులేదుగా. ఇప్పుడు మనం నీతి గలలో నీతి లేని వాళ్ళమా? మన స్వభావం ఏలియా కూడా ఉంది కదా, ఉందా లేదా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడన్న లిస్టులో ఏలియా కూడా ఉన్నాడుగా. మీకు దండం పెడతానమ్మా, అవునన్నా అన్నమ్మా. మిమ్మల్ని వదిలేస్తే అసలు అవసరమైతే ఆ లైవ్లో ఉన్న వాళ్ళని చూసుకుంటాను, లాభం లేదు. వాళ్ళైతే భలే తీవ్రంగా స్పందిస్తారు. అమ్మా మీరు చెప్పండి రా, అమలారా ఇలారా, దేవునికి మహిమ. జపాన్ కూడా కనపడుతుంది నాకు. స్తోత్రం. ప్రియులారా గమనించండి, అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. అది మీ దృష్టికి తేవటానికే నేను చూపిస్తున్నా పదే పదే ఈ పాయింట్ని. వరకు తీసుకోగా దాన్ని కాసేపు టైం గడపడానికే. అద్భుతమైన విషయం ఉంది అక్కడ. ఏంటంటే, విజ్ఞాపన యొక్క విలువ, ఆసక్తి కలిగే చేసే ప్రార్థనలో ఉన్న దమ్మేంటో అక్కడ ఉంది. ప్రార్థన చేసేవాడి యొక్క నీతిమంత్వం ఎందులో ఉందో కూడా అక్కడ ఉంది. ఈ రెండు సంగతులు మీకు అర్థమైతే తిరుగు లేకుండా ప్రార్థనలో ప్రతి విషయం గోజాడి పెనుగులాడి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారనే ఈ పాయింట్ ఎత్తుకున్నా. హల్లెలూయా. చెప్పు, గట్టి చెప్పు. ఏలియా స్వభావం మన స్వభావం ఒకటేనని తేల్చాడు. అంటే ఏలియాకి మనకి తేడా ఏమీ లేదని చెప్పేశాడు యాకోబు. నువ్వెంత బలహీనుడో బలహీనురాలువో
ఏలియా కూడా మన వంటి బలహీనుడే. కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. కానీ పైన ఏమంటాడు? నీతిమంతుని విజ్ఞాపన దేవుడు వింటాడు. అంటే నీతి లేనుడి విజ్ఞాపన వినడు. మరి అట్లయితే మనలాంటి స్వభావం కలిగిన ఏలియా నీతిమంతుడు ఎలా అయ్యాడు? నీతిమంతుడు అయితేనేగా ప్రార్థన విన్నాడు. ఎలా అయ్యాడంటే దేవుని నమ్ముట ద్వారా. తన అన్ని క్రియలలో, తన సమస్త ప్రవర్తనలో నీతి కలిగి నడుచుకున్నందువల్ల కాదు. హలో, అర్థమైందా? తన క్రియలన్నిటిలో నీతిగా నడుచుకొని ఎక్కడ ఏ తప్పు లేకుండా, ఏ ఒడి వంకర లేకుండా, ఏ మచ్చ మురికి డాగు మాలిన్యం ఏది లేకుండా ఉన్నందున నీతిమంతుడు కాదు ఏలియా. దేవుని నమ్ముటను బట్టి, విశ్వాసమును బట్టి ఏలియా నీతిమంతుడని చెప్పబడింది. ఎలాగా? అబ్రహాము దేవుని నమ్మెను. పెద్దగా చెప్పండి. అది లెక్క. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. మనం చేసిన ప్రార్థన, ఏలియా చేసిన ప్రార్థన ఒకటేనా? ఆనాటి ఏలియా ప్రార్థన, ఈనాటి మన ప్రార్థన ఒకటేనా? ఒకటే అన్నోళ్ళు చేయొద్దండి. ఎట్లా ఒకటక్క? నీకు అర్థమైంది చెప్పు. ఆయన ప్రార్థన మన ప్రార్థన ఎలా ఒకటైద్ది? విశ్వాసాన్ని బట్టి ఆయన ప్రార్థన మన ప్రార్థన ఒకటి. రైట్. ఒక చిన్న వేరియేషన్ చెప్తా. అదేంటంటే, ఈరోజు మనం ఏ ప్రార్థన చేసినా ముగింపులో ఏం పలుకుతాం? పెద్దగా ఈ నామాన్ని ఆనాడు ఏలియా పలికాడా? చెప్పగలరా? యేసునామం అనేది మనకు బయలుపరచబడింది. వాళ్ళకు బయలుపరచబడిందా? ఏలియాకి తెలుసా యేసునామం? కాబట్టి ఇప్పుడు మనం అన్ని ప్రార్థనలు చేసి యేసునామంలో అడుగుతున్నాం తండ్రి అంటాం మనం. మరి ఏలియా అడిగాడా? అడగల. డైరెక్ట్గానే చేశాడు. కానీ ఏలియా ప్రార్థన వినబడింది దేవునికి. తన నీతిని బట్టా? కాదని చెప్పేశాడు ఇక్కడ. ఏలియా మన స్వభావం కలిగిన మనుష్యుడే అని. అంటే మనలాంటోడే. ఇక నీతి క్రియలు, వాటి విలువ లేదు అక్కడ. మరి ఎలా వినబడింది అంటే, పాత నిబంధనలో దేవుని యందు విశ్వాసమును బట్టి, దేవుని నమ్ముటను బట్టి అబ్రహాము నీతిమంతుడు ఎలాగయ్యాడో ఏలియా కూడా అలాగే ఆయన యందు విశ్వాసమును బట్టి, ఆయనను నమ్ముటను బట్టి నీతిమంతుడయ్యాడు ఏలియా. ఓకే. అయితే ఈరోజు మన నీతి స్పెషల్. మన నీతి ఆనాడు దేవుని నమ్ముట వారికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు యేసును నమ్ముట మనకి నీతిగా ఎంచబడింది. యేసే మన నీతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం అంట. చదువు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరును. అబ్బాయ్, ఇక ఎవ్వరూ తన నీతిని బట్టి, తన పరిశుద్ధతను బట్టి, తన యథార్థతను బట్టి అతిశయపడ వీలు లేదు. నేను ఇంత మంచోడిని, అంత పరిశుద్ధుడిని, ఇంత నీతిమంతురాల్ని, అసలు నేను ఇటు చూడను అటు చూడను, నేను చక్కగా తూచెదను, అసలు నేను ఎంత మంచిదాన్నో ఎంత మంచోడిని ఎవ్వడు దేనిని బట్టి కూడా అతిశయపడ వీలు లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. అది ఇప్పుడు నీ నీతి ఎవరో? స్తోత్రం. విశ్వాసమును బట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము ఆయనను ధరించుకున్నాం. యేసును ధరించుకున్న మనం యేసు అనే నీతి వస్త్రాన్ని ధరించుకున్నాం. మనం వాస్తవంగా భ్రష్ట స్వభావము, దుష్ట స్వభావము, మానవ స్వభావం కలిగి ఉన్న మనం ఈ యేసు అనే ఈయనను ధరించుకుని నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాస్తవంగా అందరం తేడానే. కానీ ఇప్పుడు అందరం నీతిమంతులమని రాసేశాడు లిస్టులో దేవుడు. ఎవరిని బట్టి?
యేసు అనే నీతి వస్త్రాన్ని బట్టి. ఆనాడు నమ్ముట, దేవుని నమ్ముట వారికి నీతిగా ఎంచబడింది. ఆనాడు విశ్వాసమే నీతి, ఈనాడు కూడా యేసునందలి విశ్వాసమే నీతి. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం త్వరగా. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలచెను, ఎవరిని పిలచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఆగు, నీతిమంతమైన క్రియలు చూపించి మనం నీతిమంతులం అనిపించుకున్నామా, లేకపోతే అనీతిమంతులనైనా ఆయన కుమారుని రక్తమును బట్టి, ఆయన యందలి విశ్వాసమును బట్టి చెడిపోయిన మనల్ని నీతిమంతులుగా దేవుడే తీర్చాడా? పెద్దగా మనల్ని మనం రుజువు చేసుకున్నామా, 7 సార్లు అని దేవుడే తీర్చాడా? అబ్బా, ఇది కదా 32వ కీర్తనలో చెప్పింది. చూడు ఒకసారి, 32వ కీర్తనలో చెప్పింది ఇదే. మొట్టమొదటి చదువుతావమ్మా, చదువురా, భలే ఉంటుంది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా భారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 32వ కీర్తనలో ఆ మొదటి వచనాలలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అన్నాడు. సో టోటల్గా అతిక్రమాలు, పాపములు, అపరాధములు, దోషములు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఉండి కూడా దేవుడు ఒకడిని నిర్దోషి అని ఎంచుతాడట. ఎలా? ఆయన ముందు మనం వీటన్నిటినీ ఒప్పుకొనినప్పుడు ఇవన్నీ ఎవరి మీదికి మోపబడ్డాయి? తన ప్రియ కుమారుని మీదికి వాటన్నిటినీ మోపి మన పాపములన్నిటికీ కూడా ప్రస్తుత, గత, భవిష్యత్తు సమస్త పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష తన కుమారుని మీద వేసి, ఆ కుమారుని యందలి విశ్వాసము బట్టి, ఎవడైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో ఆ విశ్వాసమును బట్టి ఆయన నమ్మువారందరినీ దేవుడే నీతిమంతులుగా తీర్చాడట. ఇది అర్థమైంది కాబట్టి భక్తులు పాడారు ఏమని? నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నిలిపినందునా, నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. మనం నీతిమంతులమా లేకపోతే దోషులమైన నీతిమంతులుగా దేవుడే తీర్చాడా? రైట్. ఇప్పుడు ఎవరిని బట్టి మనం నీతిమంతులమమ్మా? అది యేసునందలి విశ్వాసమును బట్టి నీతిమంతులం. ఏలియా కూడా దేవుని అందలి విశ్వాసమును బట్టే నీతిమంతుడు. అబ్రహాము కూడా
దేవుని యందలి విశ్వాసమును బట్టే నీతిమంతుడు. నోవహు కూడా నీతిపరుడును నిందారహితుడు అన్నాడు. ఎట్లా నీతిమంతుడు ఈ నోవహు? అది దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాడు అతడు కూడా. తనను ఎందరు విశ్వసించారో వారందరికీ నీతిమంతులు అనే టైటిల్ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు మొట్టమొదట ధైర్యం వచ్చేసింది. ఇక మనకి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండునంటే నా దగ్గర అంత నీతి లేదు కదా. నాబోటి దాని ప్రార్థన దేవుడు వింటాడా? నాలాంటి పనిమాలినోడి ప్రార్థన దేవుడు వింటాడా? ఆయన మన ప్రార్థన వినాలంటే నీతి, నిజాయితీ, ఎంత యథార్థత, ఎంత భక్తి, ఎంత ఆత్మీయత ఉండాలి. మనకు అష్టవంకర్లు పొద్దు పొడిచి తెల్లారి మళ్ళా సాయంత్రం అయిందాక ఈ దైనందిన జీవితంలో నోటి ద్వారానో, కళ్ళ ద్వారానో, చేతల ద్వారానో, నడతల్లోనో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా, ఏదో సందర్భంలో, ఏదోలాగా పొరపాట్లు జరుగుతున్నాయి, అనీతి జరుగుతుంది నా వల్ల. కాబట్టి నీతిమంతుని విజ్ఞాపన బలమైందంటే నాలాంటి అనీతిమంతుల విజ్ఞాపన బలహీనమైంది, దేవుడు వినడు అనే అభిప్రాయము సాతాను మనలో తెస్తాడు. దాన్ని విరగొట్టడానికి ఈ వచనాన్ని రాయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత క్లియర్గా చెప్పాడో. ఊరికే నేను అట్లాంటి స్వభావం గలవాడిని, అట్లాంటి దాన్ని, ఇట్లాంటి దాన్ని, అట్లాంటి వాడిని, ఇట్లాంటి వాడిని అనుకుని ప్రార్థనలో బలహీనపడకనాయనా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వాస్తవంగా దేవుడు నీతిమంతుల ప్రార్థన కదా వింటాడు. మరి ఏలియా మనలాంటోడేగా, మరి ఏలియా ప్రార్థన ఎట్టిన్నాడు అని అడుగుతున్నాడు ఇక్కడ. అది రహస్యం. పైన ఆ వచనం చెప్పి కింద ఈ వచనం చెప్పడానికి కారణం అది. అర్థం కాలేదా? అర్థమైతే ఆనందంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. నేనేం చెప్పాను? అదే మేము విన్నది చెప్పావు కదా. స్తోత్రం. అర్థమైందా? కాకపోయినా ఇంక నేను మళ్ళీ చెప్పను. ఓకే, ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు అట్టు తిప్పేశా. ఇంక తిప్పను, మాడిపోయింది. చాలా క్లియర్గా అందించా. ఎప్పుడు కూడా ఈ డౌటు నీలోనికి ప్రవేశపెట్టడానికి శత్రువు నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రేరణ, ఈ ఆలోచన, ఈ అపరాధ భావం అనేది ప్రార్థనలో బలము లేకుండా చేసిద్ది. అసలు ప్రార్థన చేయాలన్న ప్రేరేపణనే దెబ్బకొట్టింది. అర్థమైందా? ఏంటిది? మన లోపాయికారితనం, మనలో జరిగే అపరాధాలు దుష్టుడు లేపి, నువ్వు ఇంత తేడా కదా, తగుదునమ్మా అని పోతున్నావు మోకాళ్ళ మీదకి, సిగ్గు లేదా? నువ్వు మంచోడివా, మంచిదానివా, నీ ప్రార్థన దేవుడు వింటాడా? పొద్దున ఏం చేశావు నువ్వు? ఏం చేసావు నువ్వు? పిల్లల్ని ఏమని తిట్టావు నువ్వు? అసలు మేయన్ని ఏమని చనుక్కున్నావు నువ్వు? పక్కింటి ఆమెను ఏం తిట్టావు నువ్వు? అసలు పొద్దున సెల్ ఫోన్లో ఏం చూసావు నువ్వు? అసలు సీరియల్ చూడొచ్చా నువ్వు? అసలు సినిమా చూడొచ్చా? మరి ఇన్ని చేసుకుంటా మళ్ళీ దేవుని దగ్గర హల్లెలూయా స్తోత్రం అంటే దేవుడు వింటాడా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. నీలాంటి పాపి మనం వింటాడా? అయ్యా ప్రార్థన చేస్తా, నీ తలంపుల నిండా చెడిపోయిన ఆలోచనలేనే, అసలు నీ మైండ్ నిండా దరిద్రపు కొట్టే ఆలోచనలేగా, నీకు మంచి ఆలోచనలు ఏడొస్తాయి? కల్మషంతో నిండిపోయింది నీ హృదయం నిండా దరిద్రపు తలంపులు, దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు వ్యవహారం, నీ కళ్ళతో మోహపు చూపులు, నీ చరిత్ర అంతా చండాలం అయితే నువ్వు మళ్ళా దేవుని దగ్గరికి హల్లెలూయా స్తోత్రం అంటే దేవుడు వింటాడు. వాడు కూడా లేఖనాలని అడ్డం పెట్టి, మరి లేఖనం ఇలా ఉంది కదా, ఇలా ఇంత పరిశుద్ధంగా ఉండమంది, నువ్వు ఉండట్లేదుగా, కాబట్టి నీ మనవి దేవుడు వినడో. సహజంగా వెళ్ళిన పని ఏదన్నా సక్సెస్ అయిద్దంటే ఎవడైనా వెళ్తాడు, కానీ పోయినా జరగదంటే ఎవరికి వెళ్ళబుద్ధి అయిద్దండి? అందుకే చాలామంది ప్రార్థనా జీవితంలో కుంటుపట్టడానికి ఇదే కారణం. అర్థమైందా? ఆసక్తిగా ప్రార్థనలో మోకాళ్ళు ఉండటానికి వేయలేకపోవడానికి గల కారణాల్లో ఒక ముఖ్య కారణం ఇది. అందుకే ఎక్కువ శాతం ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఏమన్నా తెలుసా, నాకంటే ఆయన మంచోడు, నాకంటే ఆమె మంచిది, ఆమె ప్రార్థన చేస్తే వింటాడు, ఆయన ప్రార్థన చేస్తే వింటాడు, అలా అనుకొని నా పేణం తీస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతా, ఎప్పుడు అలా అనుకోవద్దు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అది ఇక్కడ అర్థం.
నేను బలహీనుడిని కదా. దేవుడే చెప్తున్నాడు. మరి ఏలియా కూడా బలహీనుడే కదా. నేను వినలా ఏలియాది. ఏలియా అంటే మంచోడు, ప్రభు భక్తుడు కదా. ఎలా అయ్యాడు నాయన? విశ్వాసమును బట్టి నీతిమంతుడైనట్లే నువ్వు కూడా అదే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడవురా, నీతిమంతురాలివి తల్లి. ఎందుకు వినను నీ ప్రార్థన? అసలు నీ తప్పులన్నీ నేను ఎక్స్రే చేసి చూశానంటే ఎప్పుడో సాగు కొడతాను నేను. ఇన్ని రోజులు బతుక నీకు అసలు అగ్ని వంటి నేత్రాలతో నిన్ను ఎగాదిగా చూశానంటే అవుట్ నువ్వు. చాలా సంగతులు నేను నిదానించి చూడట్లా. నీవు మంటి నుండి పుట్టిన వ్యక్తివని, మంటి ఘటమని, మంటి వాడవని, మంటి దానవని, ఆదాము సంబంధిత రక్తము దాని తాలూకు ఛాయలు నీలో పనిచేస్తాయని నాకు తెలుసు. తెలిసే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా నేను తీర్చానమ్మా, నేను తీర్చానయ్యా. అది నీ క్రియల వలనైనది కాదు, నా కృప ద్వారా, నా త్యాగమును బట్టి అయింది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పోలీసు వాళ్ళు కూడా ఉండుంటారు, మఫ్టీలో ఉండుంటారు. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఈ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆయన్ని పంపించి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వెళ్తే ఎవడైనా వింటాడా? ఒకడు రివర్స్, అందరూ ఇట్లా వెళ్తుంటే వాడు ఎదురు బండి తీసుకొని వస్తున్నాడు. ఈయన పోలీస్ ఆయనే, రే బండి అని అనుకో, స్టీరింగ్ పట్టుకొని తల బయట పెట్టి, ఏదే నువ్వేవుడివి పావా అంటాడు. అండా సార్ అలాగే సార్ అంటాడా? పోలీసుడినే, యూనిఫామ్ లేదు, మఫ్టీలో ఉన్నాడు, పోలీసుడే. జనాలు వస్తుంటే కళ్ళు కనపట్లా అన్నాడు అనుకో, పా నువ్వుడే అంటాడు. అవునా? అవునా కాదా? అసలు నువ్వు లెక్క చేస్తావు యూనిఫామ్ లేకపోతే? అసలు ఆడవాళ్ళు లెక్క చేస్తారు. ఏందయ్యా ఆ బండి తీయమనయ్యా, ఏమో బుడ్డి స్కూటీ ఒకటి వేసుకొని వచ్చింది, బుడ్డి స్కూటీ అడ్డం పెట్టి, ఏమా బుద్ధిలే పక్క అన్నా అనుకో, నువ్వా అంటది. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు మాట వినాలంటే ఏం చేయాలా? డౌట్ లేదు, ఆ వస్త్రాలు ధరించాలా. అప్పుడు ఇక ఏం చెప్పినా వింటారు సచ్చినట్టు. ఇక ఏం లేదు, ఇక అరవాల్సిన అవసరం కూడా లేదు. ఆ మనిషి ఆ డ్రెస్ వేసుకొని ఆ నిలబడితే ఎక్కడే కంట్రోల్ అవుతుంటాడు. ఒకవేళ మూవ్ అయ్యాడా చూశాడు అనుకో, ఆ కర్ర చేతిలో పెట్టిన యూనిఫామ్ అన్నాడు అనుకో, సార్ వెళ్తారు సార్ పక్కన ఉండదు, రే తీరా ఎవడు సస్తా బొద్దుతో వెనక్కి వెళ్తాడు కదా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పా? దేవునికి మహిమ. మనకు కూడా ఒక యూనిఫామ్ ఇవ్వబడింది, అది యేసు నీతి. యేసు నీతి. డ్యూటీలోకి వచ్చేటప్పుడు ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ ఆ యూనిఫామ్ లేకపోతే ఎవడు లెక్క చేయనట్టు, నువ్వు ఒట్టిగా పోయి మోకాళ్ళు వేయడానికి ట్రై చేస్తే సైతానుగాడు వచ్చి హడావుడి చేస్తాడు. వాడు సర్దుకోవాలంటే నువ్వు పోయి ఏం చేయాలి తెలుసా? ముందు యేసు నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. తండ్రి నా నీతి కాదు, నా మంచితనము కాదు, నీ ప్రియ కుమారుని రక్తము, ఆయనను బట్టి నేను నీతిమంతుణ్ణి అని ఆ డ్రెస్ చూపించు. ముందు లూసిగాడు పక్కకు పోతాడు. స్తోత్రం. ఈ యూనిఫామ్ లేకపోతే వాడు మాటిండు. ఎవరు మాటిండ్రు? ఇంతకేంది ఆ యూనిఫామ్? యేసు నీతి. ఏవి నీతి? రక్షణ వస్త్రం, నీతి వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు ఆయన. మనమైతే చెడ్డవాళ్ళమే కానీ ఇప్పుడు యేసు అనే వస్త్రాన్ని ధరించినందున ఇప్పుడు నీతిమంతులం. పరలోక తండ్రి మనల్ని అలానే చూస్తాడు. నీతిమంతుల లెక్కలో రాశాడు. ఎందరిని పిలిచానో వారిని ఎలా తీర్చాడంట? నీతిమంతులుగా తీర్చాడట. మనం కూడా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మన నీతి క్రియలను ఎప్పుడూ ఆధారం చేసుకోవద్దు. ఈరోజు నేను ఏ తప్పు చేయకుండా మంచిగా ఉన్నాను కనుక
ఇక నా ప్రార్థన దేవుడు వింటాడు అనే అలవాటు మంచిది కాదు. ఈరోజు అసలు ఈ వారం అంతా కూడా నేను ఏ తప్పు చేయలే, ఎంత బాగున్నానో, ఇప్పుడు నా ప్రార్థన దేవుడు వింటాడు అనుకోవద్దు. ఈ వారమంతా బాగున్నావు, నీకు అనిపించింది బాగున్నావని. నువ్వు బాగున్నాను అనుకున్న దానిలో కూడా దేవుడు అంటాడు ఇంకా నీకు కొన్ని కొదవ ఉన్నాయి అంటాడు, కొన్ని తప్పులు ఉన్నాయి అంటాడు. ఎక్కడ తప్పులు ఉన్నాయా? నేను ఎంతో బాగుంటే అసలు అలా అనుకోవటమే తప్పు అమ్మా అంటాడు ఆయన. అసలు నువ్వు ఆ డైలాగ్ ఎత్తటమే నా ముందు తప్పమ్మా, చూస్తావా ఈ వారం మొత్తంలో ఏ తప్పు లేదన్నా ఎక్స్రే చేస్తా చూడని చూపించాడు అనుకో, తట్టడి కనపడతాయి. స్తోత్రం. నీ కళ్ళకి నీకు అంతా బాగానే ఉంటుంది. ఎవరికి వాళ్ళ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఏంది? కాస్త ఎప్పుడన్నా ఒకసారి కానీ అసలు నా లాంటి మనిషి ఎవరు ఉన్నారు? నిప్పు గదు నేను, కాకపోతే అగ్గి లేదు బొగ్గుంది కానీ. స్తోత్రం. ఎవరికి వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్ అదే. కానీ దేవుడు అగ్ని వంటి నేత్రాలతో చూస్తే అగ్ని నేత్రాలకు అర్థం అదే. నీ రహస్య పాపములు, నీ హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనలు కూడా బయటికి తీసి చూపిస్తాడు, ఇది నీ బతుకని. కాబట్టి దేవుడి ముందు నకరాలు చెప్పండి పనికి రావు. ఎవరైనా అయ్యా నీ కృప, నీ ప్రియకుమారుని రక్తమును బట్టి నేను నీతిమంతురాల్ని, కానీ నా క్రియలు ఎంత మంచివైనా సరే ఎక్కడో చోట లోపాలు ఉంటాయి గనక మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. మురికి బట్టలు అన్నాడా, గుడ్డలు అన్నాడా? ఏమన్నాడమ్మా? క్లియర్గా ఉంది. మా నీతి క్రియలు ఏమై ఉన్నాయి? మురికి బట్టలు. మన నీతి క్రియలు దేవుని ముందు మలినంతో ఉన్నట్టు ఉంటాయంట. అందుకే మన నీతి చెల్లదనే తన నీతి, తన ప్రియకుమారుని నీతి మనకు ఆపాదించాడు ఆ నీతిమంతుడు. ఆయనలో అయితే ఏ అవినీతి లేదు. ఎవరిలో? మచ్చ, ముడత, కళంకం, దోషం ఏది లేదు. పొంతి పిలాతు సాక్ష్యం, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదు. పొంతి పిలాతు యేసయ్యకేం చుట్టం కాదు, లేకపోతే క్లాస్మేట్ అంతకన్నా కాదు. ఏం ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకి? అప్పుడే ఆయన చూడటం, ఆయన చూడటం. ఎవరెవరిని? పిలాతు యేసును చూడటం. యేసు ఎప్పుడో తెలుసు పిలాతు ఎప్పుడు పుడతాడో తెలుసు, ఎలా పుడతాడో తెలుసు, ఏ టైంకి ఎట్లా వస్తాడో యేసుకు తెలుసు. అప్పుడే చూడటం పిలాతు. ఏం ఫ్రెండ్షిప్ లేదు, బంధుత్వం అంతకన్నా లేదు. కానీ ఏమన్నాడు? ఈ నీతిమంతుని యందు ఏ దోషము నాకు కనబడటం లేదన్నాడు. పిలాతేనా? యేసు కూడా చెప్పాడా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును రండి అన్నాడు. కాబట్టి ఏ తప్పు, ఏ పాపము, ఏ దోషము లేని ఒకే ఒక్కడు నీతిమంతుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసు. కాబట్టి ఇప్పుడు నీవు ఏదన్నా సాతానుకు సమాధానం చెప్పాలన్నా, నీ మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నా ఎవరిని చూపించి చెప్పాలి? ఆయన్నే. వెళ్ళు దేవుని దగ్గర, బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని అతిక్రమములను ఒప్పుకొని నీ నీతిని చెప్పొద్దు, యేసు అనే నీతిని చూపించి దేవునితో నువ్వు సమాధాన పడగలవు, దేవుని దగ్గర డైరెక్ట్గా జవాబు పొందగలవు, శత్రువుని తరమగలవు. యూనిఫామ్ ఏంది ఇప్పుడు చెప్పండి? ఈరోజు మన యూనిఫామ్ ఏంటిగా? యేసు నీతి. చెప్పో. ఇక నీ వంకర్ల టింకర్లన్నీ ఎత్తొద్దు అక్కడ. వాటిని గుర్తు చేసుకొని కుమిలిపోవద్దు. నా ప్రార్థన వినడు దేవుడు అనుకోవద్దు. నీ మంచితనాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైన దేవుని నమ్ముట ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడు గనుక అబ్రహాం లాగా ఏలియా ప్రార్థన వినబడింది. అంతకంటే శ్రేష్ఠుడు ఈరోజు నజరేయుడు యేసు. ఆయన నీతి నీకు నాకు ఆపాదించబడింది గనుక మన ప్రార్థనకు కూడా విలువుంది, బలముంది, జవాబుంది. ఇది మనకి నిశ్చయంగా ఉంటే, నిశ్చయత, ఈ విషయంలో నిశ్చయత ఉంటే ఎప్పుడు ఈజీగా ప్రార్థన గదికి పరిగెత్తగలుగుతావు. ఏ స్థితిలో ఉండి కూడా ప్రార్థనకు పరిగెత్తగలుగుతావు. ఎంతమందికి అర్థమైంది? లేకపోతే ప్రార్థనకి వెళ్ళాలంటే ధైర్యం చాలదు.
ఆ మహనీయుడు పరిశుద్ధుడి దగ్గరికి ఏమని పోయాడు? భక్తుల పాటలు కూడా పాడారు, ఏ ముఖంబు తోడవత్తును అని. దేవుడు అన్నాడు, నీ ముఖంతోనే రా. స్తోత్రం. పాత పాటలు ఉన్నాయి కదా, ఏ ముఖంబు తోడవత్తును అని. పురుషోత్తం చౌదరి గారికి అర్థమైపోయింది, చౌదరి పురుషోత్తం గారికి అర్థమయ్యి ఇంకా ఆ ముఖం లేదు ఈ ముఖం లేదు, ఉన్న పాటున వచ్చు, నేను ఎలాగున్నాను అలాగే వచ్చేస్తాను అన్నాడా లేదా? ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న సఖ్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యునవిదె నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఈ పాట మొత్తం ఇక మొత్తుకొని చెబుతుంటాడనమాట. కారుణ్యనిధి యేసు నా రక్షకాని శరీర రక్తము జిందుట. భూరి దయతో నన్ను నీదరి చేరనమ్మని పిలుచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడా. నిష్కారణమైన నీ ప్రేమ తప్ప, నీ దగ్గరికి చేరరమ్మని నువ్వు నన్ను పిలవటానికి కారణమే లేని నీ ప్రేమ తప్ప ఇక వేరే కారణం ఏమీ లేదయ్యా నా దగ్గర. ఏమన్నా అర్థమైందా మీకు? కాలేదా? చేయగలిగింది ఏమన్నా? కారుణ్యనిధి యేసు నా రక్షకాని శరీర రక్తము జిందుట. కారుణ్యనిధి యేసు నా రక్షకాని శరీర రక్తము జిందుట. భూరి దయతో నన్ను నీదరి చేరనమ్మని పిలచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడ. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యునవిదె నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు వాళ్ళకి తెలుసు, రహస్యం తెలుసు, అందుకే ప్రార్థనను ఎప్పుడూ వదిలిపెట్టలే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టుగా ఇదిగో నీ దగ్గరికి వస్తున్నానయ్యా అని కుమారుడి రక్తాన్ని ఆశ్రయించి పరిగెత్తారు ఆయన దగ్గరికి. లేకపోతే వాము ఎవరికి ధైర్యం జరిగిపోతుంది ఆ అగ్ని దగ్గరికి వెళ్ళడానికి? ఆ దహించు అగ్నితో నివసించడానికి ఎవరికి ధైర్యం సరిపోతుంది? మన నీతి దేవుని ముందు చెల్లదు గనుకనే ప్రార్థన ముగింపులో యేసు నామములోనే అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు నామం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ నీతిమంతుని యందు నీ ప్రార్థనకు జవాబు. ఆ నిరపరాధి, ఆ నిర్దోషి రక్తమును బట్టి, ఆ ప్రాయశ్చిత్తమును బట్టి, ఆయన నామమును బట్టి నీ ప్రార్థనకు జవాబు. ఇంకెక్కడ మళ్ళా నీవు మంచి చెడు, నేను ఇంత బలహీనుండి ఏం చెబుతావు ఎందుకు దేవుడి ముందు? నేను చెల్లంలే దేవా, నేను చేసిన నువ్వు వినవలే నాయన. నాలాంటి చెడిపోయిన మనిషి ప్రార్థన ఏం వినపడిద్ది? పక్కోళ్ళకి చెబుతావే నేను అంత మంచిదాన్ని కాదు, అంత మంచివాడిని కాదు, నా ప్రార్థన దేవుడు వినటానికి అన్నీ తప్పులే
అన్నీ పొరపాట్లే, నా ప్రార్థన ఏమి వింటాడు అన్నావంటే నీకు అసలు వాక్యం సరిగా అర్థం కాలేదు అని అర్థం. ఈరోజు అందరికీ తేటగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఎప్పుడైనా సరే ఆనందంగా నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాగిలపడవచ్చు, అబ్బా తండ్రి అని ఆయన్ని పిలవచ్చు, ఆయన నీతిని బట్టి. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ నీకు అర్థమైతే ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ధైర్యంగా వెళ్ళి దేవునితో మాట్లాడుకోగలుగుతావు. ఈ పాయింట్ని బాగా నీ మనసుకు ఎక్కించుకుంటే ఎప్పుడైనా సాతానుకు సమాధానం చెప్పగలుగుతావు. వాడు మన మనస్సును వేటాడతాడండి. వాడు లూసిగాడు మామూలోడు కాదు. వాడు మన మనస్సును వేటాడతాడు. వాడు మనలోకి దుష్ట ప్రేరణలు కలిగిస్తుంటాడు. వాడు నెగిటివ్ ఫోర్స్ను పంపిస్తుంటాడు మన ఆలోచనల్లోకి. వ్యతిరేకమైన తలంపులు పంపించి కృంగదీస్తాడు. వాడు కృంగదీసే వాటిలో ఇదొకటి. నీ దోషములను ఎత్తి నీకు చూపి బలహీనపరిచి ధైర్యంగా దేవుని ముందుకు నువ్వు పోకుండా స్వరం విని దాక్కున్న ఆదాములాగా దాగేటట్టు చేస్తాడు వాడు. అర్థమైందా? ఆనాడు స్వరం విని దాక్కున్నాడు ఆదాము. ఇప్పుడు యేసునందు మనం ఆయన స్వరం వినగోరి మిగుల ఆశతో పరిగెత్తుతున్నాం. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా చూడాలని. ఈ పాట ఆదాం పాడాడు అప్పుడు. బెదురుతో వెళ్ళా నీ స్వరమునే విని, భయముతోడని నా భయముతోడని అని గుట్టలో కూర్చొని పాడినట్టున్నాడు ఆయన. స్తోత్రం. మనం ఇప్పుడు పరుగున వచ్చా. ఎంత ధైర్యం! దేవుణ్ణి చూస్తావా? స్వరం వినాలని నీ స్వరం. అంత మంచివాడివా? అంత మంచిదానివా? నేను కాదు, ఆయన ఉన్నాడుగా. ఆయనను బట్టి నా పాపం భరింప మోసావు సిలువ, మహోన్నతం నీ ప్రేమ. నా పాపం భరింప మోసావు సిలువ, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, ఆలించుమా, ఆవరించుమా, ఆదుకొనుమా, ఆలించుమా. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా, ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా.
ఉంచుమా, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. హల్లెలూయా. దేవుని కొరకు క్రియ చేయటానికి, దేవుని గురించి ప్రకటించడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుడు నాకు కార్యం చేస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉండడానికి ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. లేకపోతే వీటన్నిటికీ వ్యతిరేకమైపోతుంది పరిస్థితి. నీలో ఉన్న అపరాధములను, దోషములను వాడు నీకు చూపి, దేవుడికే తీసుకెళ్ళి చూపిస్తున్నాడంటే నీకు చూపిడేంది? వాడు అవసరంలో వాడి దెయ్యాల బ్యాచ్ ఉంది, అవి చూపిస్తుంటాయి. మనకు కనీసం ఒక్కొక్కడికి ఒక 1/2 డజన్ ఫాలో అవుతుంటాయి. కనీసం ఒక్కొక్కళ్ళకి ఒక 1/2 డజన్ ఫాలో అవుతుంటాయి మనల్ని మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి. మై జోక్ నై బోల్ రై, మై సీరియస్ బాత్ బోల్ రై. తెలుసా మీకు? జోక్ కాదు, ఇది సీరియస్. వాడి నెట్వర్క్ ఉంది, మన కంటికి కనపడవై. మెంటల్గా మనం ఎంత ఒత్తిడి గురి కావాలో అంత చేస్తాయి మనల్ని. నిన్ను పరిచర్య చేయనీయు. నీలాంటి వాడు పరిచర్య చేస్తే పని ముందుకెళ్ళిద్దా? దేవుడు సంతోషపడతాడా? నీలాంటిది పరిచర్య, నీలాంటి వాడు పరిచర్య. నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు విశ్వాసం ఉంచితే జరిగిద్దా? అది నీతిమంతులు నీలాంటి వాడు జరిగిద్దా? నీలాంటి ప్రార్థన వింటాడు దేవుడు? నీ తల నిండా దరిద్రమే, నీ ఆలోచన నిండా దరిద్రం, నీ క్రియలన్నీ చెడిపోయినవే. నీ ప్రయత్నం సఫలమైద్దా? నువ్వు ప్రయత్నం ప్రారంభిస్తే నెరవేరిద్దా? నువ్వు పరిచర్య పనికి వస్తావా? నీ ప్రార్థన దేవుడు వింటాడా అసలు? అట్లా నిన్ను దేవుని సంబంధమైన ప్రతి విషయంలో ఆటంకపరచడానికి శత్రువు వాడుకునేవి. వాడికి తావివ్వద్దు. అరే నా ప్రార్థన నన్ను బట్టే నేనెందుకు? నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఆయన నా ప్రార్థన వింటాడు. ఎట్లా వింటాడు? ఆయనను బట్టి వింటాడు. నా పరిచర్య ఆమోదిస్తాడు. ఎలా ఆమోదిస్తాడు? ఆయనను బట్టి ఆమోదిస్తాడు. నా విశ్వాసాన్ని నెరవేరుస్తాడు. ఎలా నెరవేరుస్తాడు? నన్ను బట్టి కాదు, ఆయనను బట్టి నెరవేరుస్తాడు. నా పరిచర్యను స్వాగతిస్తాడు. ఎలా స్వాగతిస్తాడు? ఆయనను బట్టి. అవును, నా సువార్త ఫలించేటట్టు చేస్తాడు. నా వాక్య పరిచర్య ఫలించేటట్టు చేస్తాడు. ఎలా చేస్తాడు? నన్ను బట్టి కాదు, ఆయనను బట్టి ఫలింపజేస్తాడు. చూసావా ఎంత ఆధారం అయ్యాడో చూడు మనకి. ఎవరు? అన్నిటికీ ఆధారం అయ్యాడు. ఆయన లేకుండా ఏది నడవదు ఇక మనకి. ఆయన ఒక్కడిని ఆధారం చేసుకుంటే శత్రువుని పచ్చడి కింద అనొచ్చు, శత్రువుని ఇక తూట్లు చేయొచ్చు అన్నట్టు. ఆయన ఆధారం చేసుకున్నోడిని దరిచేరడానికే భయపడతాయి దయాలు. ఇంక ఏం పప్పులు ఉడకవు కదా వాడి దగ్గర, ఆమె దగ్గర. ప్రభువుని, ఆయన నీతిని ఆధారం చేసుకున్న వాళ్ళ దగ్గర ఇక ఏ పప్పులు ఉడకవు దెయ్యాలై. అవి ఏం చెప్పపోయినా, ఏ ఆలోచన పుట్టిపోయినా నాది కాదు యేసుదే అంటుంటాడుగా. స్తోత్రం. ఆఖరికి నీకు వచ్చిన ఘనత, మహిమ కూడా యేసుదే. ఈరోజు మీరు నన్ను గౌరవించినా, నేను మిమ్మల్ని సన్మానించి గౌరవించినా ఎవరిది? టోటల్గా అందరం కలిసి ఏంటి? మనందరము కలిసి యేసును మోసే గాడిదలం. ఏదన్నా ఘనత, గౌరవం వచ్చిందంటే ఆయనను బట్టి. కాబట్టి అంతా ఆయనకే చెందాలి. బరువు మోసేది ఆయనే, అంత మనల్ని అందరినీ మోస్తుంది ఆయనే. కాబట్టి మనం ఆధారపడాల్సింది ఆయన మీదే, ఆనుకోవాల్సింది ఆయన మీదే. మనకి ఏదన్నా ఘనత వచ్చినా ఆపాదించాల్సింది
ఆయనకే. స్తోత్రం చెప్పగట్టిగా. ఇప్పుడు 2 పాయింట్లలో ఒకటి అయిపోయింది. ఇక ఎప్పుడు కూడా నీ నీతిని ప్రదర్శించడానికి దేవుని ముందు ట్రై చేయొద్దు, అది జల్లదు. నీ కృపేనయ్యా అది. ఇక 2వ పాయింట్ చెప్పి ముగిస్తా. 2వ పాయింట్ ఏంటంటే, ఇక ఈ ఆధారం ఎప్పుడైతే నీకు దొరికిద్దో నీ ప్రార్థనలో పట్టు వస్తుంది. ఇక నీ ప్రార్థనకి దమ్ము వస్తుంది. ఇక జయబుద్ధి అయింది ప్రార్థన. అంతేకాదు నిశ్చయత కూడా వచ్చిద్ది, పట్టుదల వచ్చిద్ది, స్థిరత్వం వచ్చిద్ది, జవాబు ఖాయమన్న నిశ్చయత కూడా వచ్చిద్ది, ఆ విశ్వాసం కూడా కలిగిద్ది. అప్పుడు నువ్వు మానక ప్రార్థన చేసే మెట్టికి వెళ్ళిపోతావు. ఏలియా మనలాంటి బలహీనుడే, మన వంటి స్వభావం గల మనుషుడే. అయినా పాపులను నీతిమంతులుగా తీర్చే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆసక్తితో మొండిగా ప్రార్థన చేశాడు. ఏలియాలో నాకు బాగా నచ్చేది ఏమిటంటే మొండితనం. మహామొండి. ఎంత మొండి అంటే తాడో పేడో తేలిన దాకా లేవడం. నాకు ఎప్పటికీ సవాలు ఏలియా. స్తోత్రం. మీకు కూడా సవాలే. ఏదన్నా ఒక అంశం మీద కూర్చున్నాడంటే దాని విషయంలో ఏదో ఒక సమాధానం పొందకుండా వేరే పనిలోకి వెళ్ళే రకం కాదు. ఒక ఏలియానే కాదు, భక్తులందరూ అంతే. దానియేలు కూడా అంతే, దావీదు కూడా అంతే. పట్టుబట్టారంటే తాడో పేడో తేలిందాకా వేరే సబ్జెక్టులోకి వెళ్ళరు. అంత మొండోళ్ళు. అందుకే చరిత్ర పుటల్లోకి ఎక్కారు. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించారు. ఆ పట్టుదల, ఆ మొండితనం ఉండాలి. స్తోత్రం. ఇక మన నీతి కాదు, దేవుని కృపే కాబట్టి ఇక మనం ఎట్టయినా బతికి ఎట్లా ఊరేగైనా వెళ్ళొచ్చా? నీతిమంతులుగా తీర్చాడు గనుక ఇక ఆ నీతిని అనుసరించి బతకడానికి కూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. తమ్ముడు వినబడిందా? స్తోత్రం. అర్థమైందా? ఎటుగుడి మనం మంచోళ్ళం కాదు, కానీ ఆ పెద్ద ఆయన అందరికీ ఏం చెబుతున్నాడు? మావాడు మంచోడు అని చెబుతున్నాడు. ఆయన చెప్పిన దానికన్నా మనం మంచిగా బతకాలి. మా అమ్మాయి మంచిదని చెబుతున్నాడు, మావాడు నీతిమంతుడు అని చెబుతున్నాడు, నీతిమంతురాలని చెబుతున్నాడు. ఆ నీతిమంతుని ధరించుకున్నాం గనుక మనం కూడా నీతి కలిగిన జీవితం జీవించడానికి మన వంతు ప్రయాసం మనం పడాలి. దాన్ని కూడా పరిగణలో తీసుకుంటాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. బతకాలా బతకొద్దా? ఎందుకు బతకాలి? అలా నీతిగా బ్రతికితే మనం ఆమోదించబడతామని బతకాలా? నో, ముందే ఆమోదించేశాడు. నువ్వు అలా బ్రతక్క ముందే నిన్ను ఓకే చేసి రాసేశాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మనల్ని నీతిమంతులని రాశాడు గనుక ఆ రాసిన వాని ప్రేమను గుర్తించి గౌరవించి ప్రేమను బట్టే మనం మార్పు చెందాలి. నీతిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి, పోరాడాలి, ప్రయాసపడాలి. ఆ నీతి క్రియలతో ఆమోదం పొందుదామని కాదు, ఆయన కొడుకులం కూతుళ్ళం కదా. అందుకు రాజుగారు కొడుకై ఉండి గాలి తిరిగితేట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దైవజనుడు కొడుకు, దైవజనుడు కూతురు అనుకో, అడ్డదిడ్డంగా బతికితే నడుస్తుందా? పాపం వాళ్ళకి అడ్డదిడ్డంగా బతకాలనున్నా ఈ దరిద్రుడి కడుపును పుట్టాం. ఏమీ చేయాతి కావట్లా, ఏమి చూడాతి కావట్లా, ఏమి వేషం వేయాతి కావట్లా. అదేంటంటే పాస్టర్ కొడుకు ఎట్లా ఉండొచ్చా, పాస్టర్ కొడుకు అట్లా ఉండొచ్చా, పాస్టర్ కూతురు ఎట్లా ఉండొచ్చా, పాస్టర్ కూతురు అట్లా ఈ దరిద్రం అంతా ఉంటుందిగా. ఏం చేద్దాం? చేసేదేముంది? ఈయన కడుపును పుట్టడమే మన తప్పు అని కొంతమంది పాపం బలవంతంగా అన్నీ చంపుకుంటూ ఉంటారు. తెలివి తక్కువ పిల్లలు, తెలివిగల పిల్లలు అనుకో. బా, దేవునికి దాసుడైన వాని కడుపును నన్ను పుట్టించావా దేవా? ఇంతమంది ప్రజలు గౌరవించి సన్మానించే ఉత్తముడి కడుపును నన్ను పుట్టేటట్టు చేసావా అయ్యా?
అంతకు మించిన ధన్యత ఏం కావాలి? ఆయన నాకు తండ్రి, నేను ఆయన కొడుకుని, కూతుర్ని గనక అంత గొప్ప ధన్యకరమైన సాక్ష్యం నా తండ్రికి ఉంది గనక నేను అడ్డదిడ్డంగా అడుగులేస్తే నా తండ్రికి అవమానం అది. కాబట్టి స్వతహాగా నేను చెడ్డదాన్నైనా మా నాయన మంచివాడు గనక, ఆయన బిడ్డగా నేను ఉన్నాను గనక ఇక నేను అవసరమైతే నా క్రియలన్నిటినీ మార్చుకోవాలి అని. దేన్ని బట్టి మార్చుకుంటాడు? తండ్రిని బట్టి. ఇప్పుడు మీ నాన్న ఎవరు? పెద్దగా చెప్పండి. పరలోక తండ్రి, దేవుడు. చెప్పండి, మీ నాన్న ఎవరు? మరి దేవుడి కొడుకువి, దేవుడి కూతురు అంటే దెయ్యం లేక ఎట్ట బతుకుతా? సింపుల్గా అర్థమైంది ఇప్పుడు మీకు కదా. అది ఎట్ట బతకాలో నువ్వే ఆలోచించుకో. స్తోత్రం. మిడివేలం అంటే ఏంది, నడమంత్రం ఏంది అంటే ఏందని 100 మంది అడిగారంట. అంటే హద్దు అదుపు లేకుండా ఊరేగటం, ఎవడన్నా చెప్పినా వినకుండా పోవటం. అందుకే పెద్దోళ్ళు అంటారు, అదే చెప్పిన మాట వినరా, అంత మిడివేలం పనికిరాదయ్యా, అంత నడమంత్రం పనికిరాదే అంటారు. అంటే ఏంటి? చెప్పిన మాట కూడా వినకుండా దూసుకెళ్తాం. అట్ట బతుకుతావా? ఆయనకు కొడుకువి, కూతురు అయినందున కొన్ని పద్ధతుల్లో బతుకుతావో నిర్ణయం నీదే. నీ క్రియలతో అయితే నిమిత్తం లేదు, విశ్వాసాన్ని బట్టి నిన్ను ఆమోదించేశాడు. మరి కనీసం అంత గొప్ప ధన్యకరమైన టైటిల్ పొందినందుకైనా కథ సిగ్గుచారం కలిగి బతకాలి కదా అనేది నా పాయింట్. అర్థమైతే బాగుంటుంది. ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కాకపోతే స్తోత్రం, ఖచ్చితంగా అర్థమైంది. మీకు ఎందుకు అర్థం కాదు? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఆ పేరు పెట్టుకున్నందుకైనా యుద్ధంలోకి వెళ్ళి ఒకడు, అలెగ్జాండర్ కాలంలో యుద్ధంలోకి వెళ్ళి పారిపోయించాడంట సైనికుడు ఒకడు. పోయి నీవు యుద్ధమునకు వెళ్ళలేదా అంటే, ఘోరంగా జరుగుతున్నందున నీ వెనుదిరిగి వచ్చి నీ అన్నాడంట. అవునా, నీ పేరేమి అన్నాడంట? అలెగ్జాండర్ అన్నాడంట. అర్జెంటుగా పేరు మార్చుకోపో అన్నాడు. పేరన్నా మార్చుకోలేదు, యుద్ధానికన్నా పోరా, పిరిగి పందా, నా పేరు పెట్టుకునేవాడు వెనక తగ్గావును. అట్లాగే ఇప్పుడు మనం ఎవరిమి? క్రైస్తవులం, క్రీస్తు పిల్లలం, దేవుని సంతానం. పాటలు దేవుని వారసులం పాట. దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులం, దేవుని వారసులం, దేవుని పిల్లలం. అంత గొప్ప టైటిల్ పొందినందుకైనా అందుకు తగ్గ బతకడానికి జాగ్రత్తలు తీసుకోవాలనేది నా పాయింట్. నేనైనా, మీరైనా, ఆ లైవ్లో వినేవాళ్ళైనా. స్తోత్రం. దేనికి తగ్గట్టు? ఆయన ఇచ్చిన ఆ పేరుకు తగ్గట్టు బతకాల. బతికి మయం పరుస్తారో, అడ్డదిడ్డంగా బతికి అవమానం తెచ్చుకుంటారో, ఆయనకి తెస్తారో మీ ఇష్టం. నా తీర్మానం అయితే అది. నేను అలానే బతకాలనుకుంటున్నా. ఎలాగా? ఆయన ఏదో ఈ పనికిమల్లోడికి ఒక పేరు ఇచ్చాడు కనుక, ఆ గొప్ప ఆ మహనీయుడైన దేవునికి సంతానంగా పిలిచాడు కనుక అందుకు తగ్గట్టు బతకాలని ఎప్పుడో ఒక పాట కూడా రాసుకొని పాడుకున్నా. అదే కదా, చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. అంకితం నీకంకితం,
నుండి నా జీవితం. దేవునికి మహిమ, అది తీర్మానం, అదే ప్రార్థన, అదే సమర్పణ. షాలేం రాజు అనేవాడు బతికితే బతికినంత వరకు నీకు మహిమే దేవాలి. వీడు అవమానం తెస్తాడు, కొన్ని చర్యలు చేసి అనే డౌట్ నీకుంటే ముందే లేపేసే వీడిని. ఎన్ని వంకలు లేవు, ఏదో వంకలో లేపేసే. అసలు ఉంచొద్దు, వీడికి బతికే వద్దు నాయన, బతికిస్తే నీ మహిమ కొరికే బతికించమని ప్రార్థన చేయి. కొంతమంది అవి ఇవి కల్పించి మాట్లాడుతున్నారు. ఎవడు ఎన్ని చెప్పినా కేవలము కల్పితములే. ఎవడు ఎన్ని రకాల ప్రచారాలు చేసుకున్నా అవి కేవలము కల్పితములే, ఒకటేనను రుజువు పరచజాలరు. దేవునికే స్తోత్రం. వందల ప్రచారాలు, వందల నిందలు అన్నీ కలిపి నాకు మేళ్ళు, స్తోత్రం. తప్ప ఎవడైనా చెప్తే నింద చెప్పడమే తప్ప నిజమని రుజువు చేయడానికి అవకాశం లేని బ్రతికే నాకు కావాలి నాయన. అలాంటి బ్రతుకు లేనప్పుడు, ఆ బ్రతుకు బ్రతికే అవకాశం లేనప్పుడు నాకు ఈ బ్రతుకే వద్దు అని ప్రార్థన చేసుకో. ఎంతవరకు ఉంటాను నాకు తెలియదు, ఉన్నంతవరకు నీకు మహిమే, నీకు మహిమే. హల్లెలూయా. దీనికి అనుబంధం ఇంకో పాట ఉంది కదా. నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా, నా జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమ నీకేవో ప్రభు, ఇది ఏనా విన ప్రార్థన. మహిమ నీకేవో ప్రభు, ఇది ఏనా దిన ప్రార్థన. నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. దేవునికి మహిమ. ఫస్ట్ చెప్పండి, దేవుని ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కోసం మన క్రియలా దేవుని నీతి? దేవుని నీతి ఎవరి యందు బయలుపరచబడింది? క్రీస్తు యేసునందు. రైట్. అలాగని చెప్పి మనం అడ్డదిడ్డంగా బతకాలా? నో. ఆయన కొడుకులం కూతుళ్ళం కాబట్టి ఆయన పరువు తీసే బతకూడదు. ఆయనకు మహిమ తెచ్చేటట్టే బతకాలి. 2. మూడవది మొండితనం, ఆసక్తితో కూడిన ప్రార్థన. దానియేలులో, దావీదులో బిడ్డ బతుకుతాడా చస్తాడా తేలిందాకా ఉపవాసం ఉన్నాడు. చచ్చిపోయాడని న్యూస్ వినిపోయి అప్పుడు స్నానం చేసి ఫుడ్ తిన్నాడు. ఇదేమిటండి? బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి చచ్చిపోయినాక స్నానం చేసి తిండి తింటున్నావేంది అని అడిగారు పనివాళ్ళు. వాళ్ళకి అర్థం కాల. వాస్తవంగా తిండి ఎప్పుడు మానుకుంటారు? చనిపోయినప్పుడు మానుకుంటారు. ఎప్పుడు తింటారు? చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు కనుక, బతికే ఉంది కనుక తింటారు. కానీ దావీదు రివర్సు. బతికున్నప్పుడేమో పస్తులు ఉన్నాడు, ప్రార్థన చేశాడు, చచ్చిపోయినాక స్నానం చేసి ఫుడ్ తిన్నాడు. ఎందుకని అడిగితే చెప్పాడు, నా యందు కనికరపడి వానిని బ్రతికించునేమో అని నేను అన్నీ మానుకొని గోజాడాను. కానీ ఆయన జడ్జిమెంట్ ఆయన ఇచ్చేశాడు. ఇక వాని దగ్గరికి నేను పోవాల్సిందే కానీ ఇక నా దగ్గరికి తిరిగి వాడు రాడన్న సంగతి నాకు అర్థమైపోయింది కనుక ఇంకా ఆయనతో పెనుగులాట వేస్ట్. కాబట్టి మ్యాటర్ అర్థమైపోయింది కనుక ఇంకా ఫ్రెష్ అయిపోయాను, ఇంకేంటి మీ డౌట్ అన్నాడు. అందుకే ఆయన దావీదు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఫాస్టింగ్ ఉండాలో, ఎప్పుడు తిండి తినాలో. హల్లెలూయా. కానీ పట్టు చూడు, తేలిందాకా తిండి తినలా, స్నానం చేయలే. అది ఇట్లాంటి దానియేలు. ఆ దర్శన భావము నాకు బయలుపరచబడేంత వరకు అన్నపానములు నా దరికి రానిలేదు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడు త్వరగా. టైం అయిపోయింది, ఇక ముగింపు.
పారసీక రాజుకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడిను. గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలియజేసినదాయను. ఆ దినముల యందు దానియేలుని నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. నీళ్లు కూడా పోసుకోలేదంట. తిండి లేదు, నీళ్లు లేవు. ఈ రెండు లేనప్పుడు నిద్ర కూడా ఉండదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలనకు గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న 21 దినములు. కానీ గాబ్రియల్ వచ్చి ఏం చెప్పాడు? నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళు వేసావో అప్పుడే నీకు జవాబిమ్మని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే నేను బయలుదేరి వస్తున్నాను. పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించాడని చెప్పాడు. కొన్నిసార్లు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు వెంటనే జవాబు రాకుండా శత్రువు అడ్డగిస్తాడని తెలుసా మీకు? మనకు జవాబు రాకుండా వాడు అడ్డుపడే అవకాశాలు కూడా ఉన్నాయని దానియేలు 10 సాక్ష్యం ఇస్తుంది. ఒకవేళ ఎందుకు అడ్డగించాడో తెలుసా? వాడు వచ్చి దానియేలుని ప్రార్థన చేయకుండా చెడగొట్టొచ్చు. దానియేలుని ప్రార్థన చేయకుండా చెడగొట్టొచ్చు సాతాను వచ్చి. కానీ దానియేలు దగ్గరికి రాలా. ఎందుకు రాలేదో చెప్పండి. దానియేలు దమ్ము వాడికి తెలుసు. అందుకని దానియేలు ఏందో వాడికి తెలుసు. అందుకని రాలా. అంటే ఏంటి? అవసరమైతే దూతనన్నా ఆపగలుగుతాను, కానీ ఈ దానియేలుని మాత్రం ప్రార్థనలోంచి లేపలేనని తెలుసు వాడికి. జాగ్రత్త చేతి నొప్పులు పడుతుంది, మెల్లి కొట్టాల. స్తోత్రం. ఏందో మీరంతా రివర్స్. మెల్లి కొట్టమంటే పెద్ద కొడతారు. సరేలే, దూతనైనా ఆపుతా. ఆ గాబ్రియల్ నాకు పరిచయం కాబట్టి అడ్డగిస్తే ఆగుతాడు. ఈ దానియేలు ఉన్నాడే మహాముండోడు, లేవడో. ఎంత మొండోడు అంటే తేలిందా కూర్చునే టైపు. బ్రదర్, అలాంటి మొండోళ్ళు కావాలి దేవునికి. వాళ్ళ వల్లనే అయితే ఏదైనా జరిగితే గొప్ప కార్యం. వాళ్ళ వల్లనే జరిగితే ఏదన్నా జరిగితే దేవుని కార్యం. వాళ్ళ వల్లనే అయితే ఏదైనా ఉద్యమం. ఈ పై పైన తేలిపోయే వాళ్ళ వల్ల కాదు, మొండోళ్ళు కావాలా. ప్రకృతిని శాసించాలన్నా, దయ్యాలను గడగడ వణికించాలన్నా, ఆత్మలను అగ్నిగుండం నుండి కాపాడాలన్నా, ఆత్మలకు దైవ శక్తిని చూపించాలన్నా అలాంటి వాళ్ళ వల్లే అవుతుంది. అలాంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. ఏలియాల కోసం, దావీదుల కోసం, దానియేళ్ల కోసం వెతుక్కుంటున్నాడు ఆయన. దేవుడు మారలా, ఆయన శక్తి మారలా, భక్తులే మారారు. ఆ ముండోళ్ళు పోయారు. ఇప్పుడంతా లూజు సరుకు వచ్చింది. లూజు సరుకు. మైండ్ లూజే, బాడీ లూజే, అన్ని లూజే. వాళ్ళు లూజులు కాదు, మొండోళ్ళు స్థిరులు. పట్టుబడితే దాని సంగతి తేలిందాక వదిలే రకాలు కాదు. వర్షం కురవద్దని 3.5 ఏళ్ళు ప్రార్థన చేస్తే ఆగిపోయింది. దేవుడు అన్నాడు, సస్తారా అన్యాయంగా ఇంక వదిలేసేయమని. అట్లయితే కురిపించు. నువ్వు ప్రార్థన చేసా వర్షం ఆపా, మళ్ళీ ప్రార్థన చేయి కురిపిస్తా చెప్పి చేయించాడు. తెలుసుగా మీకు వాక్యం. మళ్ళీ దేవుడు చెప్పాడు వర్షం కోసం ప్రార్థన చేయమని ఏలియాకి. అప్పుడు వర్షం కురవటానికి మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నేల మీద వర్షం కురిపించబోతున్నానని చెప్పాడు. ప్రార్థన చేయమని తెలియజేశాడు. మళ్ళీ వెళ్ళి కొండెక్కి కూర్చున్నాడు ప్రార్థనలో. పనివాడిని చెప్పాడు, వెళ్ళి ఆ మెరకెక్కి చూడిపో, ఏమన్నా కనపడుతున్నావు నీకని. సముద్రంకి వెళ్ళి ఓసారి పోయాడు. ఈయనేమో మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిని. ఏలియా పోయి వచ్చాడు. ఏమన్నా కనిపించిందా? ఏం కనపడలేదా గారు? కనపడలేదా? సరే మళ్ళీ ప్రార్థన చేస్తాను, ఈసారి పోయి చూడని మళ్ళీ ప్రార్థన చేశాడు. ఆడు పోయి మళ్ళీ వచ్చాడు. ఏమన్నా కనపడిందా? ఏమి కనపడలేదయ్యా. కనపడలేదా? ఈసారి పో అన్నాడు.
మళ్ళీ ప్రార్థన చేస్తాను, ఈసారి పో అన్నాడు. ఇట్లా 6 సార్లు వాడు పోయి రావటం. పనివాడు 6 మార్లు పోయి వచ్చాడు. ఏమన్నా కనిపించిందా? ఏమీ కనిపించలేదయ్యా. ఇన్నర్ ఫీలింగ్ పనివాడికి, తిరిగి కాళ్ళు పోవటం తప్ప ఆడేం కనపడలేదా? అయితే ఈ మారు పో, నేను మరలా ప్రార్థించేదను, తప్పకుండా జవాబు ఇవ్వాలే, ఇస్తాడే, వెళ్ళు. చెప్పాడే, నాకు ప్రార్థన చేయమని చెప్పాడే, జవాబు ఇస్తానన్నాడే, ఈ మారు వెళ్ళి చూడు. మళ్ళీ పోయాడు. అప్పుడు చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏలినవాడా, అరచేయంత మేఘము సముద్రం నుండి పైకెక్కుతుందన్నాడు. అరచేయంత మేఘం సముద్రం నుండి పైకెక్కుతుందన్నాడు. ఓ, ఇక చాలు. ఇక అప్పుడు లేచాడు. అక్కడ మేఘం లేచింది, అప్పుడు ఈయన మోకాళ్ళ మీద నుంచి లేచాడు. ఒకవేళ ఆ మేఘం కనపడకపోతే ఎన్నిసార్లు తిప్పేవాడో ఏం పాడో మరి. నాకు అది నవ్వు వచ్చింది. దేవునికి స్తోత్రం. అది 20 సార్లైనా, 21 సార్లైనా, 100 సార్లైనా సరే ఆ మోకాళ్ళ మీద నుంచి లేవడు. ప్రార్థనకు జవాబు వచ్చిందా రాలేదా కనిపెట్టడం మానడం. ఎప్పుడైతే ఆన్సర్ స్టార్ట్ అయిందో, అరచేయంత మేఘం పైకి ఎక్కుతుందన్న మాట తెలిసిందో, అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. ఇంకా కూర్చొని అరచేయంత ఏంది ప్రభా, ఇంకా పెద్దది ప్రభా, ఇంకా పెద్దది ప్రభా, ఇంకా అలా చాలు. నా ప్రార్థనకు స్పందన స్టార్ట్ అయింది. అక్కడ అరచేయంత అయినా సరే మహా అద్భుతం జరిగింది. అహాబుకు చెప్పమని చెప్తాడు. వెళ్ళి అహాబుకు చెప్పు, విస్తారమైన వర్షం కురవబోతుందని. అక్కడ పైకి లేచిన మేఘం అరచేయంత మేఘం ఏమాత్రం వర్షాన్ని ఇచ్చింది? కొన్నిసార్లు మనకు కూడా అట్నే ఉంటుంది. ఏందో పెద్ద కార్యం చేస్తాడు దేవుడు అంటే, ఏదో చిన్న అద్భుతం జరిగేటట్టు చేశాడు. ఏం జరిగింది దీనివల్ల అని. అరచేయంత అద్భుతం చాలు, అరచేయంత జవాబు చాలు, విస్తారమైన కార్యం అందులోంచే జరిగింది. స్తోత్రం. నిజంగా కురిసిందా లేదా? ప్రచండమైన వర్షం కురిసింది. ఎంత మేఘం లేచింది సముద్రం నుంచి? అరచేయంతే. 5,000 మంది కడుపులు నింపినాయి. ఎంత మాత్రం ఏంటి? 5 రొట్టెలు 2 చేపలేగా. దేవుడి కార్యాలు అంతే ఉంటాయి. చిన్న ఇలాగనే ఉంటాయి, వాటిలోంచి గొప్ప అద్భుతాలు చేస్తాడు ఆయన. కాబట్టి మీకు ఏమర్థమైంది? దానియేలును లేపలేను గనుక దూతను అడ్డగిస్తానని వాడు దూతకు ఎదురుపోయాడు. దానియేలును దూత చేరకుండా, దానియేలు ప్రార్థనకు జవాబు రాకుండా 21 days అడ్డగించాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రార్థనకు దూత జవాబు తెస్తాడని దానియేలు కూర్చున్నాడు. దూత రాకపోతే ఇక జవాబు రాదులే అని లేచి వెళ్ళిపోతాడు అని నిరీక్షించి విసుగుబుట్టి జవాబు రాక తత్ఫలితంగా దానియేలు లేచి వెళ్ళిపోవటమే తప్ప నేనుగా పోయి దానియేలును లేపలేనని స్కెచ్ అక్కడ గీశాడు. నీకు అర్థమైందా? జవాబును ఆపితే ఇతను లేచి వెళ్ళిపోతాడని, లేచి వెళ్ళిపోయే టైపా? జవాబు రాలేదని వెళ్ళిపోయే టైపా? మొండోడు ఎలాడో తేలిందా కూర్చున్నాడు అక్కడే. చివరికి మిఖాయేలు వచ్చి గాబ్రియేలుకి సపోర్ట్ చేస్తే గాబ్రియేలు వచ్చేసాడు దానియేలు దగ్గరికి. దానియేలు, నీవు బహుప్రియుడువు. గాబ్రియేలు చెప్తున్నాడు మళ్ళా దానియేలు దేవుణ్ణి అపార్థం చేసుకుంటాడేమో అని. ఏందయ్యా, నీ దాసుడిని ఇన్ని రోజులు పొట్ట మార్చుకొని తిండి తిప్పలు లేకుండా, నీళ్లు స్నానపానాదులు లేకుండా ఆటలు కూర్చుంటే ఏమయ్యా నువ్వు నా మీద పగబట్టావేంటి? జవాబు పంపలేదేమిటి నాకు అని ఎక్కడ అనుకుంటాడో అని గాబ్రియేలు చెప్తున్నాడు. దానియేలు, నీవు తెలుసుకొనుటకు నీ మనసు నిలిపిన ఆ మొదటి దినమందే నీకు వెళ్ళి దాన్ని బయలుపరచవలనని నాకు దేవుని యొద్ద నుండి ఆజ్ఞ ఆయను. అయితే నేను వచ్చుచుండగా పారసీకుల అధిపతి నన్ను 21 దినములు అడ్డగించెను. ప్రధాన దూతయగు మిఖాయేలు వచ్చి నాకు సహాయము చేసును. ఇందును గూర్చి నీ పక్షముగా, ప్రజల పక్షముగా నేను వస్తున్నప్పుడు నా పక్షంగా నిలుచుటకు ఒక్కడైనా తెగింపలేదు. ప్రధాన దూతయగు మిఖాయేలు వచ్చి నా పక్షముగా వానితో యుద్ధం చేస్తున్నాడు. ఇదిగో నేను వచ్చాను, ఇదిగో సమాధానం అని ఆ 10వ అధ్యాయంలో, తర్వాత 11వ అధ్యాయంలో భవిష్యత్తు సంభవాలను కూర్చున్నటువంటి దర్శనం, దాని భావం వివరిస్తాడు ఆయన. ఆ తర్వాత వచ్చి చెప్పినవే ప్రకటన గ్రంథానికి సపోర్టివ్గా మనకి ధ్యానానికి ఉపయోగపడే వచనాలు.
ఆ వచనాలు లేకపోతే ప్రకటన గ్రంథం కొంత అర్థమయ్యేది కాదు మనకి. ఎందుకనుకున్నా ఇప్పుడు ఏమి నేర్చుకొనవలెను? 2 అయిపోయినాయి. 3వది ఏంటి? మొండితనము నేర్చుకొనవలెను. ప్రార్థనలో స్థిరత్వం నేర్చుకొనవలెను. జవాబు వచ్చిందాకా అది. నిన్న ప్రార్థనా విజయాలు చూసారా? జో గారి తండ్రి దానియేలు గారి యొక్క ప్రార్థన. పిండొంటలు చేద్దామని తల్లి పాపం హడావుడి చేసి కాలు ఇరగో ఏదో కాలే కదా, విరిగిద్ది. జీవజల ప్రవాహములనే పుస్తకంలో ఉంది, చదవండి. జోగారి తండ్రి గారి స్టోరీ. జోగారి స్టోరీ కూడా కొంత అందులో ఉంటుంది. లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అధినేత. నా కోసం పిండి వంటలు చేసి పెడదాం, కొడుకు వచ్చాడని హడావుడి చేసి మా అమ్మ కాలు ఇరగొట్టుకుంది. పల్లెటూరు. ఇప్పుడు ఎడ్ల బండి కట్టుకొని పోవాలి, ఎక్కడ సాధ్యమవుతుంది కాదు. అందుకని మంచం మీద తల్లి పండుకుంటే ఆ మంచం దగ్గర మోకాళ్ళుని తెల్లవార్దులు ప్రార్థన చేశాడంట. నా తల్లి కాళ్ళను స్వస్థపరచు. విరిగి డివైడ్ అయి ఉంది అది. నొప్పి ఆ సలుపుతో అల్లాడిపోతా ఉంది తల్లి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే ఆ మౌనం అయిపోయింది. అలా ప్రార్థన తెల్లవారుజాముకి కాలు కలుక్కుమని సౌండ్ వచ్చింది. తర్వాత చూస్తే కాలు సెట్ అయిపోయింది. ఏమండి, దేవుడు ఉన్నాడండి. పట్టుబట్టి పెనుగులాడితే తప్పకుండా జవాబిస్తాడండి. ఉన్నాడండి. చేస్తాం కానీ తట్టెడు అనుమానాలండి. ప్రార్థనలో కూర్చుంటాం కానీ అన్ని డౌట్లేనండి. ఏదో ఒకటి ప్రత్యామ్నాయం వెతకకుండా ప్రార్థనని కూర్చుంటే దేవుడు చేస్తాడా? ఆ ప్రత్యామ్నాయాన్ని కూడా దేవుడే చూపిస్తాడండి. అంత శాతగానోడేం కాదండి. కానీ మనం కాస్త కూర్చోవాలి కదండి, ఆయన ముందు కూర్చోవాలి కదండి. చూపించడు, ఏదో దారి చూపించడు, నువ్వెత్తుకోవటం కాదు. ఏది సరైన దారో అదే ఆయనే నీ ముందుకు తెస్తాడు. ఆయన కార్యం చేయాలన్నా, జరిగే దారి చూపించాలన్నా ఆయన చేస్తాడు. దానికైనా దీనికైనా ఆయన ముందు కూర్చోవటం ఉత్తమం కదా. తల్లి కోసం కూర్చొని గోజాడాడు బెడ్ దగ్గర, జవాబు రాలా? ఈరోజు నీ కుటుంబ సభ్యులు బలహీనులు, రోగులు, వాళ్ళు మొన్నటిదాకా చాకరీ చేసిన వాళ్ళు ఈరోజు మంచాన పడి ఉంటే వాళ్ళ చూస్తా ఊరుకొని వదిలేశావు. గోజాడితే జవాబు ఇవ్వడు దేవుడు. తిరిగి తిప్పడు, రిపోర్ట్ మార్చడు, స్వస్థతలు చేయడు. కానీ గోజాడే వాళ్ళు ఒకళ్ళన్నా కావాలిగా ఆ బెడ్ దగ్గర. ఇక్కడ మంచంలో ఒకడు అల్లాడుతుంటే ఆడ సినిమా పెట్టుకొని చూస్తుంటారు. ఎవడన్నా నా బోటోడు కనపడితే అప్పుడు వచ్చి పెడతారు. అల్లాడిపోతున్నాడు, ప్రార్థన చేయ. వీళ్ళ బాధ మర్చిపోవడానికి వీళ్ళ సినిమాలను ఎన్ని దరిద్రాలను చూస్తుంటారు. నా బోటోడు కనపడితే అల్లాడిపోతాడు, ప్రార్థన చేయండి. నా దగ్గర ఒక షో. నేనేం చేస్తా, ప్రభావ స్వస్థపరిచిన ఆయన చేసి వస్తా. ఆయన లెగితే ఏమన్నా నా దగ్గర నా ఇంటి వర్క్ చేస్తాడేంది, వాళ్ళకే అన్నీ చేసి పెట్టేది. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏడవాలా, ఎవరు గోజాడాలా? ఒకళ్ళు చెబుతుంటారు, అయ్యా నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీ ఇంటి వాళ్ళు మొత్తం దునలు తిన్నట్టు తిని సినిమాలు చూస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగు. చేస్తా, నాకు దేవుడు ఇష్టం, ఇంట్రెస్ట్ పుట్టితే చేస్తా, లేకపోతే చేయను. లేచి నువ్వు ఇక లైన్లోకి వెళ్ళి ఏమన్నా నువ్వు నాకు వర్క్ చేస్తా అయింది, మీ వాళ్ళకే చేయాలా. సో నీ వారు బాగుపడితే అది నీకు మేలు. ఉపవసించినా, గోజాడినా, మొత్తుకున్నా, మొర్ర పెట్టినా నువ్వు చేయాలి. నీకు సపోర్ట్ నా ప్రార్థన. ఎంత పప్పు పెట్టి పప్పు చారు చేసినా తాలింపు లేకపోతే టేస్ట్ ఉండదు. కాబట్టి మనది తాలింపు టైప్ అన్నమాట. స్తోత్రం. అర్థమైందా? మీ అందరి విజ్ఞాపనలకు జస్ట్ తాలింపులాగా జోడి అయితే మొత్తం కలిసి జవాబు. పప్పు లేకుండా పప్పులో పప్పుచారు అంతా ఏమి లేకుండా ఒట్టి తాలింపు వేసుకొని తింటామైంది. ఇప్పుడు చెప్పండి, పప్పు అంతా ఎవరిది? నాదే.
పప్పు అంతా మీది, జస్ట్ తాలింపు మనం కరివేపాకు అవి వేస్తారు కదా, అది ఆ ఫైనల్ మిక్సింగ్ అనమాట మంది. అంతేగాని అన్న పప్పు నువ్వే చేయి, తాలింపు నువ్వే వేయి, మేమే సినిమా చూస్తుంటాం, నేను బాగా చేస్తా అన్నీ నేను చేస్తే శుభ్రంగా మీరు వేసుకొని వేడి ఫుడ్ తింటానికా? అర్థమై ఉంటుంది కదా మీకు మ్యాటరు. మీకు ఎందుకు అర్థం కాదు? స్తోత్రం. కాబట్టి ఎవరికి వాళ్ళకి పట్టుదల ఉండాలి. క్యాన్సర్ అయితే రిపోర్ట్ మార్చలేడా? కిడ్నీలు చెడితే బాగు చేయలేడా? లివర్ చెడితే బాగు చేయలేడా? గుండె తేడా వస్తే బాగు చేయలేడా? పక్షపాతం వచ్చే లేవనెత్తలేడా? కుష్ఠరోగం అయితే స్వస్థపరచలేడా? బ్రెయిన్ ట్యూమర్ అయితే బాగు చేయలేడా? శరీరంలో క్యాన్సర్ గడ్డలు అయితే బాగు చేయలేడా? బోన్ క్యాన్సర్ అయితే బాగు చేయలేడు. ఏదైనా చేయగలడు. సమస్తము సాధ్యమే ఆయనకి, సాధ్యమే. ఇంతమందికి నాస్తికులు కూడా అన్నం పెడుతున్నాడు నీ కొడుకు ఉద్యోగం ఈడా. పనికి మాలిన నాస్తికుల పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసే దేవుడు నీ కూతురికి పెళ్లి చేయడా, నీ కొడుకు పెళ్లి చేయడా? దేవుడు లేడని నాస్తికులకు పిల్లల్ని ఇచ్చే దేవుడు నీకు పిల్లల్నివ్వడా? ఎవడు చెప్పాడు? ఎందుకెవడో? అందరికీ సహజంగా ఇచ్చేది బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసి మొత్తుకునేటట్టు చేశాడంటే అందరికంటే భిన్నమైన సంతానాన్ని ఇవ్వబోతున్నాడని ఎందుకు అనుకోవు నువ్వు? మామూలుగా పుట్టిన పిల్లలు వేరు, గోజాడి ప్రార్థనల మూలంగా కన్నా సంతానం మొనగాళ్ళు అయ్యారు. తెలుసా మీకు? వాగ్దాన సంతానం అయ్యి గొప్ప వ్యక్తులయ్యారు. గోజాడి కన్నది సమూయేల్ని. తర్వాత పుట్టిన వాళ్ళు మామూలుగా పుట్టారు. ఆ ముందు పుట్టిన సమూయేలు మాత్రం గోజాడి బ్రతిమాలి కొంగుజాచి పొందుకుంది. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని, కన్న ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింప, అన్ని ఎరిగిన తండ్రి దీవింప, వన్నేకెక్కిన కొడుకున్ చెన్నుగా నుందినా, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణస్థలిని చేరరే, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణస్థలిని చేరరే. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. గోజాడి పొందుకున్నది ఎంత శ్రేష్టమైందో చూడండి. గోజాడి పొందుకుంది రాహేలు. యోసేపు పుట్టాడు, అందరికీ దిక్కయ్యాడు. గోజాడు పొందుకుంది హన్న. రాజులను సింహాసనం మీద కూర్చోబెట్టి తిరిగి లేపేంటి ప్రవక్త, అగ్ని ప్రవక్త పుట్టాడు. ఎందుకు ఇవ్వడు? అందరికీ సహజంగా ఇచ్చే దేవుడు నీకు నీ విషయంలో కొంచెం డిలే చేశాడు, లేకపోతే ఆలస్యం చేశాడు, లేకపోతే ఇవ్వకుండా మొరాయించాడంటే 2 కారణాలు అయి ఉండొచ్చు. వేరు ప్రణాళిక నీ మీద ఏదన్నా ఉండొచ్చు, లేదా ఒక సమూయేలునే నీకు ఇవ్వాలని, అలాంటి వ్యక్తిని, అంత గొప్ప ప్రవక్త, గొప్ప పాత్రని నీకు ఇవ్వాలని దేవుడు డిలే చేస్తుండొచ్చు. దాన్ని గుర్తుపట్టి ఎందుకు గోజాడో, ఎందుకు చేయడు? నాస్తికులకి పిల్లల్ని ఇచ్చింది దేవుడు, నీకు ఇవ్వడా? అయితే పట్టు. ఎందుకు చేయడు సోదరా? ఎందుకు తీరదప్పు? అన్నీ చేయగలను కానీ అప్పులు మాత్రం నా వల్ల కదా అంటాడా దేవుడు? అంటాడా? మరి ₹1,00,00,000 అప్పు అంటే ఏడ తీర్చేదిరా నేను అంటాడా? కోటే? ఏం కోట్రా నీ కోటి? శ్రీమంతుడు రా ఇక్కడ అంటాడు ఆయన. స్తోత్రం. ఎన్ని కోట్లు? శ్రీమంతుడు ఇక్కడ. కోట్లకే సమాధానం చెప్పినోడు నీ లక్షలు ఒక లెక్క అంటాడు ఆయన. లక్షలకు సమాధానం చెప్పినోడు నీ 1000 ఒక లెక్క అంటాడు ఆయన. ఎవరన్నా ఎంత పెద్ద అప్పు అన్నా చెప్పను నాకు, నేను ఒకటే చెప్తా, ఏసైకి చాలా చిన్న అప్పు అదంట. ఏసైకి ఎంత మన అప్పు? కాబట్టి నీ భౌతికమైన సమస్యలైనా,
ఆత్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా నీ పట్టుదలలోనే ఉంది. మొండిగా దేవుని ముందు గోజాడుకునే నీ మొండి వైఖరిలోనే ఉంది జవాబు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో? స్తోత్రం. అంతే. దేవుడిని పట్ల నీకున్న ఆసక్తి ఎంతో నీ పట్ల ఆయనకున్న ఆసక్తి కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఆయన దేవుడు కాదు అందుకని. కాబట్టి ఇందు మూలంగా మీ ఏమన్నా మందికి తెలియజేయటం ఏమనగా రేపు ఆనట్టు ఉందనుకుంటాను. అదేనా? స్తోత్రం. దాంతోపాటు ఇప్పుడు చెప్పిన విషయాలు, ఫస్ట్ అపరాధములను అతిక్రమములను ఎత్తి చెప్పినప్పుడు శత్రువుకి స్థలం ఇయ్యకండి. నా నీతి కాదు నా ప్రభువే నా నీతి అని చెప్పి ధైర్యంగా ప్రార్థనా గదికి పదండి. రెండవది, నా నీతి కాదు ఆయన కృపయే ఆధారం అని చెప్పి అడ్డదిడ్డంగా బతుకుదుమా? నో. ఆ తండ్రికి పిల్లలం అనిపించుకున్నాం గనుక అందుకు తగ్గ జీవితాన్ని కలిగి ఉంటానికి జాగ్రత్తలు తీసుకోండి. మూడవది, స్థిరంగా ఉండండి, ప్రార్థనలు పట్టుబట్టండి, సాధించండి. అరే రోషం లేకపోతే ఎట్లండి? ఈ విషయం నాకు ప్రాబ్లం వచ్చింది, దీన్ని సాధించి మొండిగా సాధించుకున్న ప్రార్థన విజయం నేను కూడా చెప్పాలని ఎందుకు అనుకోరు? మీరు ఎందుకు అనుకోరండి? యేసయ్యా నేను గోజాడతా, ఈరోజు తీర్మానం చేసుకుంటున్నా, దీనికి ఒక పరిష్కారం ఇచ్చిందాక వదిలిపెట్టనని పట్టుబట్టి ప్రార్థనలో సాధించుకొని ఒక దానియేలు గారిలాగా పట్టుబట్టు. ఆ మంచం దగ్గరే మోకరించి ఏడ్చాడు, నా తల్లి నా కోసం పడింది ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని గోజాడితే, రాత్రంతా గోజాడితే తెల్లవారికి జవాబు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? మారాడా ఆయన? లేదు. ఆ మొండితనం మారింది, ఆ భక్తులు మారిపోయారు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ప్రార్థన అండి, ప్రార్థన. ఆరంగా తాగుబోతుడు కానీ పోయి తడవకి ఎంత తాగొస్తుంటాడే. మనం ఆధ్యాత్మికంగా అటు తయారు కావాలి. కొంచెంగానైనా సరే తడవకోసారైనా సరే పోవాలా, మోకరించాలి, అయ్యా అంటుండాలా. అటు పోయి వచ్చి మోకాళ్ళేసి అయ్యా అనాలి, ఇటు పోయి వచ్చి మోకాళ్ళేసి అయ్యా అంటుండాలా. కదిలిస్తూ ఉండాలి ఆయనే. ఆ మెట్టు ఎక్కాలా. ఇప్పుడు అటుపోయి వచ్చి సెల్లో ఆన్ చేసి ఇటుపోయి వచ్చి సెల్ ఆన్ చేస్తున్నామే అట్ట. స్తోత్రం. అంతే కదా, ఏ కొంచెం గాలి వచ్చినా ఆన్ చేస్తున్నాం కదా అట్ట. దాన్ని పక్కన కొట్టి దేవుణ్ణి కలుసుకుంటూ ఉండాలి. వాళ్ళు భక్తిపరులు, వాళ్ళ ఎడల జాలి. ఎట్లా? కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడకు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని, పావన నామమును తింపుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడకు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. ఆదివారం కానీ శుక్రవారం కానీ బుధవారం కానీ ఆల్నైట్ కానీ ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి వస్తున్నావు ఈరోజు కోటానికి జాగ్రత్త రా అని ఎప్పుడన్నా పిలిచానా? నేను పిలవను. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా. ఇవాళ ఎవరికి చెప్పాలో మొత్తం తీసుకొని రా అయ్యా. ఇవాళ ఎవరెవరికి చెప్పాలో పట్టరా. ఈరోజు చెప్పే మాటలు ఎవరు వినాలో తీసుకునిరా. నేను చెబితే ఎవరు వస్తారు ప్రభా? ఫస్ట్ నుంచి మన అలవాటు అదే. వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, సుబ్బాయి రాలేదేంది, వెంకట్రావు రాలేదేంది, అసలు మామూలుగా వస్తారేంది. మోకాళ్ళు వేసామనుకో మెల్ల తీసుకొని బాధి పంపిస్తాడు. స్తోత్రం.
హల్లెలూయా. దైవజనులకి మామూలుగా ఎవరు వింటారు మాట? వాసు రమ్మంటే వస్తారా? మోకాళ్ళు వేయాల పొయ్యి, ఇటు చూడకూడదు ఎవరు వచ్చారనేది. మోకాళ్ళు వేసి ఇవాళ ఎవరు ఒకరిని పంపించినా ఒకటికి చెబుతా, 100కి పంపిస్తే 100కి చెబుతా, 1000కి పంపిస్తే 1000కి చెబుతా, 10,000కి పంపిస్తే 10,000 చెబుతా, 1,00,000 పంపిస్తే 1,00,000కి చెబుతా. నీ ఇష్టం, ఎంతమంది పంపిస్తావు పంపించు. స్తోత్రం. అది నేర్చుకోవాలి వాసు, అప్పుడు కృంగుబాటు రాదు. పెద్ద ఆయన అంటాడు కదా, ఎగిరెగిరి వత్తురు జనులని దేవదాస్ అయ్య గారు. ఏంది ధైర్యం? నేను మోకాళ్ళు వేస్తా, కదిలిస్తాడు ఒక్కొక్కరిని, ఎక్కడెక్కడ అందరినీ కదిలిస్తాడు. మరి రక్షణలోకి వచ్చిన బిడ్డలు లోకంలోకి పోయి లోకానుసారంగా తిరుగుతూ ఉంటారు. అంత తేలిగ్గా కదలదు దేవునికి వెళ్ళి వాళ్ళ మైండ్. దేవుడే జోక్యం చేసుకొని ఆ ప్రేరణ పుట్టించి పద 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 మందిరానికి పద మందిరానికి పద అని తీసుకురావాలా, లేకపోతే వస్తావు నువ్వు. ఈరోజు ఎగ్గొట్టడానికి ఎంత ట్రై జరిగింది ఎవరికి వాళ్ళకి తెలుసు. నిజం చెప్పండి, ఈరోజు రావాలని రెడీ అయ్యి వచ్చారా? చాలామంది బ్రేక్ కొట్టాలని ఆ పరిస్థితులు రాలేదా? ఆశ్చర్యం, అట్టొచ్చావు వచ్చావు, ఆ టయానికి అన్ని అడ్డంకులన్నీ తొలగిపోయి వచ్చావు. కారణం తెచ్చి కూర్చోబెట్టాడు ఆయన. కారణం హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా నేను ఇస్తారా? నా దగ్గర కూర్చోమన్నాడు దేవుడు. అది పట్టు. దేనికి వెళ్ళి చూడకూడదు, మనిషికి వెళ్ళి చూడకూడదు, ఇంకొకరికి వెళ్ళి చూడకూడదు. మోకాళ్ళేసి ఆయనకి వెళ్ళి చూడాల. అప్పుడు కదిలిస్తాడు ఊళ్ళోళ్ళు, అప్పుడు కదిలిస్తాడు ఆత్మలనే, అప్పుడు రగిలిస్తాడు ఉద్యమం. అలాంటి యోధులు సాధిస్తారు దేవుని కొరకు గొప్ప కార్యాలు. లే మోకాళ్ళ మీదకి రా. ఒకటి 50 చిల్లర అవుతుంది. మోకాళ్ళ మీదకి వచ్చేయండి, అందరూ ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు అడుగు. దేవుని కృతజ్ఞతలు చెప్పు, థ్యాంక్స్ చెప్పు, సరి చేసుకో లోపాలు ఉంటే. నా యోగ్యత కాదు, నీ కృపే నా తండ్రి నాకు ఆధారం. నా నీతి కాదు, నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు, నీ కృప నాకు ఆధారం ప్రభువా, నీకు స్తోత్రం అంటూ ధైర్యంగా దేవుని సన్నిధిలో మోకాళ్ళు నీ మొర్ర పెట్టు. పట్టుదల నేర్చుకో. దేవుని కుమారుడివి, కుమార్తె అయినందున క్రియలు జాగ్రత్త చేసుకో. అందరిలాగా నువ్వు ఉండకూడదు, ప్రత్యేకింపబడాలి. నువ్వు అందరి వల్ల నీవు ప్రవర్తించడానికి అందరి వంటి దానివి కాదు, అందరి వంటి వాడివి కాదు. ప్రత్యేకించుకున్నాడు ఆయన, అందుకు తగ్గట్టు బ్రతుకు. ప్రార్థన చేయి. బాబా, ఈరోజు నీవు నాకు అందించిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు. చాలా స్పష్టంగా నాకు 1-2 సార్లు నొక్కి నొక్కి చెప్పావు తండ్రి, చాలా కృతజ్ఞతలు. నిజంగా ఆ పట్టుదల నా దగ్గర లేదు ప్రభువా. నిజంగా చాలాసార్లు నేను యోగ్యుని కాదు, యోగ్యురాల్ని కాదు, అపరాధిని కదా, నేను అట్లా కదా, నేను ఇట్లా కదా అనుకొని ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడ్డ రోజులు ఉన్నాయి ప్రభువా. ఈరోజు స్ట్రైట్గా నాతో మాట్లాడుతున్నావు తండ్రి, మాట్లాడి ఉన్నావు. నీ కృతజ్ఞతలు అంటూ అందరము కలిసి ఆయన సన్నిధిని గోజాడుదాం. దేవుడు శక్తిహీనుడు కాదు, దేవుడు బలహీనుడు కాదు. తనకు ప్రార్థన చేయవారికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన 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 విషయంలో బలపడదాం, సరి చేసుకుందాం. దానియేలు వలె తయారవుదాం, ఏలియా వలె తయారవుదాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైనా, ఏలియా దేవుని నీతిని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడయ్యాడు. అంతేకాదు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నాడు, ఆసక్తిపరుడై ఉన్నాడు. ఏలియా పట్టుదల, ఏలియా మొండితనం, ఏలియా ప్రార్థన. ఏదైనా కానీ ప్రార్థనే అంటాడు, ఏది చేయాలన్నా ప్రార్థనే అంటాడు, ఏది సాధించాలన్నా ప్రార్థనే అంటాడు, దేనికైనా పరిష్కారం ప్రార్థనలోనే ఉందంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకుందాం. తుచ్చమైన అభిలాషలో వ్యర్థంగా టైం పాసులు చేయటం మానేద్దాం. దేవుని సన్నిధిని గోజాటం నేర్చుకుందాం. కుటుంబాల్లో కొంతమంది వ్యక్తులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే, కుటుంబంలో కొంతమంది రోగులై ఉంటే, కొంతమంది సంతానం లేకుంటే, కొంతమంది ఆత్మీయంగా రక్షణ లేకుండా ఉంటే, కొంతమంది కష్టపడి చదివి కూడా జాబు లేకుండా ఉంటే ఎలా ప్రశాంతంగా ఉంటాం? నీ పిల్లలు వెనకబడుతుంటే ఎలా ప్రశాంతంగా ఉంటావు? నీ పిల్లలు ముందంజలో ఉండాలి, ముందంజలో ఉండాలి. నీ ప్రార్థన చాలా అవసరం తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క,
ఈ ప్రార్థన చాలా 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 అవసరం. హల్లెలూయ, 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 హల్లెలూయ. అందరము ఈరోజు నువ్వు మాట్లాడినందుకు వందనాలంటూ, కృతజ్ఞతలంటూ నీ సంఘ బిడ్డల కొరకు గోజాడాలి దైవజనుడా. నీ సంఘ బిడ్డల కొరకు గోజాడాలి దైవజనుడా. అందుకే నీకు అప్పగించాడు దేవుడు. నా చేతిలో ఉన్న పనిని నీకు అప్పగించాడు. గోజాడతావని, నమ్మకంగా కాస్తావని, బలపరుస్తావని, మాదిరిస్తావని, వారికి నేర్పుతావని, వారి కొరకు అంగలారుస్తావని, మొర్ర పెడతావని నీకు అప్పగించాడు ఆత్మలి దేవుడు. వాళ్ళని అభివృద్ధిలోకి నడిపిస్తావని అప్పచెప్పాడు. హల్లెలూయ, 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 హల్లెలూయ. అందరూ లైవ్ లో ఉన్నవారు, జూమ్ లో ఉన్నవారు కూడా మోకాళ్ళు వేయండి, సరి చేసుకోండి. దేవుడు శక్తిహీనుడా? దేవుడికి చేత కాదా? దేవుడు చేయలేడా? దేవుడు లేడా? ఆయన లేకుండా నువ్వు నేను ఎలా వచ్చాం? ఇంత క్రమంగా ప్రకృతి ఎందుకుంది? మన శరీర నిర్మాణం ఇంత క్రమంగా ఒక మనిషి రూపుదిద్దినట్టు ఎలా ఉంది ఆయన లేకుండా? ఆయన ఉన్నాడు, ఆయనే ఈ సమస్తము నిర్మించాడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, సమస్తం గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు. తనను వెతుకు వారికి ఫలము దయచేస్తాడు. ప్రభువా, నీ బిడ్డలందరినీ సరిదిద్దు, సరిదిద్దు, సరిదిద్దు. నన్ను, మమ్మల్ని సరిచేయి. చక్కజేయి, చక్కజేయి. ప్రతిదానికి ప్రార్థించడం నేర్పించు, ప్రార్థించడం నేర్పించు. ప్రతిదానికి మోకాళ్ళ మీదకి రావడం నేర్పించు, మోకాళ్ళ మీదకి రావడం నేర్పించు. మోకాళ్ళుని మొర్ర పెట్టడం నేర్పించు, మోకాళ్ళ మీద జయం పొందడం నేర్పించు. ప్రార్థన యోధులుగా తయారు చేయబిడ్డాలని నన్ను కూడా, మమ్మల్ని కూడా. ఏది చేయాలన్నా నీ వైపే, నీ వైపే, నీ వైపే. ధనం కావాలంటే నీ వైపే, హెల్ప్ కావాలంటే నీ వైపే, సంఘ విస్తరణ నీ వైపే, పరిచర్య కొరకు నీ వైపే, సహాయం కొరకు నీ వైపే. ప్రతి దానికి. ఎందుకంటే ఏదైనా చేయగలవు కదా నువ్వు. పడమటికి తూర్పెంత ఎడమో, పాపములకు మనకునంత ఎడము కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, బిడ్డలపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. అంటే ఈరోజు నీ బిడ్డలందరినీ దర్శించినందుకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తాం. బిడ్డలు కాసేపు ప్రార్థనలో ప్రత్యేకంగా గడుపుకోవడానికి వారికి కూడా అనుకూలత దయచి, ఓటం అయిపోగానే లేచి పరిగెత్తడం కాకుండా అవసరమైతే కొంచెం ఆహారం తీసుకునైనా సరే మళ్ళీ గోజాడుకునే కృప దాయిచ్చు. మాకు కావాల్సిన అవసరతలు అక్కర్లన్నీ నీ విరిగే ఉన్నావు కనుక అన్నిటినీ నీ కృపలో తీర్చమని నీ వైపే చూస్తున్నాం. పాదాల చెంత గోజాడుతున్నాం. తెలిసి తెలియని మా తప్పులు, దోషములు, అపరాధములు క్షమించి నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధీకరించి మమ్మల్ని నూతన పరిచి క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించి నీ ఆత్మతో నింపి రాగల జన్మలో నీ కొరకు భగ్గున మండటానికి శక్తిని, అభిషేకాన్ని, కృపను, నడిపింపును దాయిచ్చే. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, ఎవరును ఇక్కడ ఉన్నవారు లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు అందరినీ చేతికి అప్పగిస్తారు. యేసు నామములో ప్రార్థించి మనవులు విన్నందుకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం.
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబై వెలయు రీతిగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా, దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా, దేవ సంస్తుతి చేయు చివరిగా. జీవమాయే హోవా దేవుని దేవ సంస్తుతి చేయుమానా, జీవమాయే హోవా దేవుని పావనాన మమును తింపుమా. నా యంతరంగము లోవసించు నో సమాసమా, దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. బా, ఎంత పాడుకున్నా తనివి తీరని పాట. ఇప్పుడు ఎంత ఆరాధించినా తృప్తి తీరదు, అదంతే. అంత జీవం ఉన్న ఆరాధన అది. కాబట్టి మరి మీకు పాపం ఆకలవుతుండొచ్చు. సో ఫైనల్ బ్లెస్సింగ్తో మనం ముగించుకుందాం. నా ఇష్టం మనకి 2 మాటలు చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తాడు. మీరందరూ నిజంగా కళ్ళు మూసుకోండి, షో చేయవాకండి. నిజంగా కళ్ళు మూసుకోండి. మళ్ళీ కొంతమంది కళ్ళు చేసి చూస్తూ ఉంటారు, ఎటుపోతున్నాడు, ఎటుకాడు వెళ్తుంటాడని. నేను ముందే చెప్పాను, మీ అందరి కోసం ప్రార్థన చేశాను ఆల్రెడీ. ముందే గుర్తుందా? చేశాను, అందరి కోసం ప్రార్థన గోజాడాను, మీ పొలాలతో సహా చేశాను. కాబట్టి మళ్ళీ వెతకొద్దుననే. బాప్తిస్మానికి ఎవరైనా ఉన్నారా? ఈరోజు రక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే అలాగా నీళ్ళ దగ్గరికి వచ్చి దైవజనులు మీకు బాప్తీసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, రైట్. అందరూ నిజంగా కళ్ళు మూసి తలలో ఉంచుదాం. అన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ దాసును నిలవబెట్టుకుని ప్రభువా, ఈ ఉపవాస కూటంలో అందరితో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండునని ప్రభువా. అలాగే ఏలియామని వంటి స్వభావం గలవాడైన మనుష్యుడే అతడు వర్షింపుకున్నట్లు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షమే లేదు ప్రభువా. మరలా తిరిగి ప్రార్థన చేసినప్పుడు నైనా భూమి ఇదిగో నేను తండ్రి ప్రభ వర్షం ఇచ్చింది, ఇదిగో నేను ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి ప్రభ తన ఫలాన్ని ఇచ్చిందని వాక్యం సెలవిస్తుండగా ప్రభ, ఇదిగో నేను నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. ఇదిగో నేను తండ్రి ప్రభ, మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని మేము గుర్తుపట్టడానికి సహాయము దయచేయండి. శత్రు బలమంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చారు, ప్రకృతి మీద అధికారం ఇచ్చారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. భక్తులు ఆ విధముగానైనా ప్రకృతి మీద కూడా ప్రభు అధికారం పొందిన వారే వారు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు చూడగలిగారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజునైనా విశ్వాసుల జీవితంలో ప్రభువా మా ప్రార్థన దేవుడు వినడు, ఇదిగో నైనా తండ్రి మా ప్రార్థన ఆలకించుడని ప్రభువా అవిశ్వాసంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది నాయన ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క బలాన్ని మాకు తెలియపరిచారు. ఇక ఆనాటి భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభువా ఇదిగో నీతిమంతులుగా మార్చబడ్డారు దేవా. ఈరోజు యేసు రక్తము ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడ్డాం దేవా. ఇదిగో అపవాదినైనా అనేక రకాల ఆలోచనలు కలిగిస్తాడు. దేవుడు నువ్వు పాపం చేసావు, నీ ప్రార్థన వినడు అని ప్రభువా. ఇదిగో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నైనా ఏమార్పాటుకు చేస్తాడు నైనా. నువ్వైతే మా కొరకు రక్తం చిందించావు కనుక నీ రక్తము ద్వారా మా పాపములు క్షమించబడే ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మొదటగా నిన్ను నమ్ముట ప్రభువా మా జీవితాలకు అత్యవసరమైనది నైనా. రెండవదిగా ప్రభువా మా నీతి క్రియలు కాదు కానీ ప్రభువా ఇదిగోనే తండ్రి నీ నీతి వల్ల మేము బ్రతుకుతున్నాం. రెండవదిగా మేము కూడా నైనా సాక్ష్యము కలిగినైనా ఎక్కడ చెదిరిపోకుండా ప్రభువా నీకు నమ్మకంగా బ్రతకటానికి సహాయము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మూడవదిగా పట్టుదల కలిగి ప్రార్థించడానికి సహాయము దయచేయండి. దానియేలు వలె పట్టుదల కలిగి ప్రార్థించడానికి సహాయము దయచేయండి. దావీదు వలె పట్టుదల కలిగి ప్రార్థించడానికి సహాయము దయచేయండి. ఏలియా వలె పట్టుదల కలిగి ప్రార్థించడానికి సహాయము దయచేయండి. అలాగే
మేము చేసిన ప్రార్థనలన్నీ మేము నిశ్చయిత కలిగి నమ్మాలి దేవా. మీరు కార్యం చేస్తారని, మీరు విజయం ఇస్తారని, మా ప్రార్థన ప్రతిదీ కూడా ఆలకిస్తారని ప్రభువా నిశ్చయిత కలిగి అడుగులు వేయటానికి సహాయము దయచేయండి. ఈరోజు నీ పాద సన్నిధిలో ఎన్ని అవసరతల కోసం మేము ప్రార్థన చేశామో యేసు నామములో వాటన్నిటిని మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయం ముందు మేము చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆలకించి సహాయమును దయచేసినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు సార్వత్రిక సంఘాలకు సకల ప్రజలకు సదాకాలము దేవుడు తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన ప్రార్థనలు విన్నాడని? నిశ్చయముగా ఎన్ని బలహీనతలు అయితే ఉన్నాయో అన్నిటినీ ఎత్తిబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. నమ్ముదాం అందరం కూడా. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగే రేపు గమనించండి, రేపు ఆల్ నైట్ ఉన్నది. మరి త్వరగా దేవుని మందిరానికి వచ్చి మరి ఆల్ నైట్ ప్రేయర్లో దేవుడు ఎన్నో ప్రార్థనలు ఆల్ నైట్లో మనం చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. ఆల్ నైట్లో కూడా కలిసి ప్రభుని మహింపరుద్దాం.